అయ్యో దేవుడా, ఎవరైనా రండి, నేను అస్సలు లేవలేకపోతున్నాను దేవుడా. అయ్యో దేవుడా, దేవుడా, అమ్మా తల్లి, దేవుడా, వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నాకే సమస్య లేదు. ఆ ముదనష్టాన్ని నా గుండె మీద పెట్టావంటే విసిరి పారేస్తాను. భయపడ్డానికి ఏం లేదు బామ్మ. బామ్మ నిన్న రాత్రి 2 పెగ్గం. నిన్న మధ్యాహ్నం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఏమి తినద్దులే, ఇలాగే పడుకునుండు. అయితే 2 లార్జ్ సేనా తాగడానికి. వెళ్ళరా, అది తీసుకెళ్ళి నీ పెళ్ళానికి ఇవ్వు. నాకు అవన్నీ ఏది అవసరం లేదు. సరైన సమయంలో మీ అందరికీ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి పెట్టి ఈ ఇంట్లోనే అందర్నీ ఉండమని చెప్పింది కలిసి బతకడానికేరా. తోటలో ఉన్నదాంతో స్నేహంగా ఉన్న నాకు ఊళ్ళో వాళ్ళందరూ ఏం పేరు పెట్టారో తెలుసా? అంత దూరం ఏం జరగలేదు కదమ్మా. లేదా ఏంటే, కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఇన్నాళ్ళు నా పిల్లలందరూ కలిసే కదా వంట చేసుకున్నారు. అవును. ఏంటి అవును? అలాంటప్పుడు నిన్న నా కొడుకు వచ్చే లోపల మీరు భోంచేశారు కదూ. అందుకే నేను ఏమీ తినలేదు. అతను వచ్చేదాకా చూస్తే మనందరం పస్తుండాల్సిందే. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. అరే ఇంతేనా? నేను ఈ సౌండ్ విని వేరే ఏదో అనుకున్నాను. పంచె కట్టుకోవడం కూడా నేను మర్చిపోయాను. వెళ్ళరా, వెళ్ళి పంచె కట్టుకోండి. అయ్యయ్యో, మళ్ళీ రావాలా? నేను వెళ్ళి పడుకుంటాను. తెల్లవారుజామున చూస్తే బామ్మ హాయిగా పడుకుంది. నిన్నెవర్రా ఇక్కడికి రమ్మన్నారు? అంటే బామ్మకి ఎటువంటి సమస్య లేదు, మీరందరూ వెళ్ళి పడుకోండి. రండి. ఇదిగో అమ్మాయి. ఏంటి బామ్మ? జోస్ తీసుకొచ్చిన బాటిల్లో ఏదైనా మిగతా ఉందా చూడు, ఈ వణుకుడు తగ్గుతుంది కదా. చూస్తాలే బామ్మ. అరే దేవుడా, వీడు ఎక్కడ తిరుగుతున్నాడో. రే, నువ్వు వెళ్ళి ఒట్టిగడ్డ తీసుకొచ్చి ఆ పశువుకి వేయి, అవి కాస్త తింటాయి. అన్నీ నీరసమయ్యాయి. మంచి అవని చెప్పారు. ఇక్కడ పాల కన్నా పేడ ఉత్సా ఎక్కువగా ఉన్నాయి. గలగలా మాట్లాడకుండా గడి తీసివేయరా. తీసుకొచ్చి వేయరా. చూడరా, వీళ్ళు ఎప్పుడు చూసినా ఏదో పని చెబుతూ ఉంటారు. అయ్యో కాలు. ఏంటిది? ఓ కాలు ఏంట్రా మాత్రం ఉందా? దేవుడా, ఏంటిది? అవా, ఇక్కడ కాలు ఉంది. అయ్యో, అందరూ తొందరగా రండి, అందరూ ఇక్కడ త్వరగా కాలు రండి. మాత్రం ఉంది. అయ్యో, కాలు మాత్రం కనిపిస్తోంది. ఎవరిది? అయ్యో, ఏడ్చేది ఎవరు? త్వరగా రండి. నేనే, కమలు. నువ్వేనంటా? భయపడి చచ్చాం. అయ్యో, నిన్న రాత్రి నేను గడ్డిలో అవునరా, పచ్చిగడ్డి ఇలా ఇవ్వరా. మంచి వేళ, మనుషులు వణుకుతోనే చనిపోయింటారు. దేవుడా, ఇది మొత్తం అయిపోయిందేరా. ఖాళీ చేసింది ఎవరో కాదులే, ఈ కమలే. నిన్న రాత్రి మీరు ఇంట్లో వణుకుతున్నప్పుడు నేను ఇక్కడ చలిలో వణుకుతా ఉన్నా. దానికి ఏ మందు వాడాలో నీకు తెలుసు కదా బామ్మ. తెలుసు. దీన్ని నేను తాగి పడుకున్నాను అంతే. చాలు చాలు. జోష్ ఎక్కడ? ఇంకా రాలేదా? లేదా? వాడు నిన్న రాత్రి లోడెత్తుకెళ్ళాడే. ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటుందా? అనవసరంగా మాట్లాడకుండా పశువు కాలు పట్టుకో. పశువు కాళ్ళు? నేనా? అవును, నాలాంటి వాడిని చూసి చెప్తున్నావా? అవును, నువ్వే. అయ్యో బామ్మ, కాలు కాదు, సరే పట్టుకుంటా, ఏం చేయగలను? ఏంట్రా శాండీ, చాలాసేపు నుంచి ఊదుతున్నావేరా. పొట్లోంచి పేగులు బయటకు వస్తాయిరా. ఇలా ఊది ఊది నాకు ఆస్మా వచ్చేలా ఉంది. ఈ ఊర్లో ఈ ఇంట్లో తప్ప ఇలాంటి పొయ్యి ఇంకెక్కడా లేదు. మరి మిగతా ఇళ్ళంతా ఎలాగరా, బయట పెడతారా? అదేంటంటే అవ్వా, ఈ రోజుల్లో అందరిలోనూ గ్యాసు. గ్యాస్ ఆస్మా అంతా ఒకటేరా. నువ్వు ఊదుపో, నన్ను కాదురా, పొయ్యి. ప్రాణం తీస్తుంది ఈ ముసల్ది. బామ్మ, నీకు కాఫీ కావాలా? తీసుకోరా. ఏంటో నా కడుపు మొత్తం పాడైపోయింది. ఎలా కాకుండా ఉంటుంది. ఆహా, కొంచెం కొంచెంగా తాగు అవ్వా, నాలుక కాలిపోతుంది. అయినా మందైనా ఒకే గల్పే. కళ్ళైనా కాపైనా ఒక్కసారి లాగిస్తాను. గుడ్డైనా బొబ్బట్టైనా ఒకేసారి.
ఇదేరా ఈ బామ్మ స్టైలు. నువ్వు చెప్పింది ఎలాగైనా సరే ఒప్పుకోవాలి, లేకపోతే నువ్వు ఒప్పుకోవు. నీకు ఒక నమస్కారం తల్లి. ఎప్పుడు ఎల్లప్పుడూ మంచే జరగాలి. నిన్న రాత్రి ఎవరిని నిద్రపోనివ్వలేదు. నువ్వేదైనా చెప్పావా? ఏమీ లేదమ్మా, పొద్దున్నే తినడానికి ఏముందని వీళ్ళ దగ్గర అడిగాను. ఆ. ఏరా సాండి, చెప్పండి. ఈరోజు ఏంట్రా స్పెషల్? ఇడ్లీను ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి. ఈ దుంపలు కూడా ఉడకబెట్టు. అవన్నీ రెడీగా ఉన్నాయి. దోశ, ఇడ్లీ, కారపొడి, కారం చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా టీ, కాఫీ, హార్లిక్స్. చాలా. పశువులకి కుడితి కలిపి పెట్టావా? మనుషులకి చేయాల్సిందే ఇంకా కాలేదు. పశువుల గురించి అడుగుతున్నారు, ఎట్లా అవుతుంది చెప్పండి. వద్దునే, నన్ను టెన్షన్ పెట్టకండి. నాకున్నది 2 చేతులే, ఎన్ని పనులున్నాయి. అవన్నీ చెయ్యక్కర్లేదా? హోటల్లో కూడా ఇన్ని పనులు ఉండవు. ఇది కూడా హోటలే కదా, రోజు ఎలా తాగుతుందామె? విపరీతంగా తాగుతుంది. ఏమన్నావురా? లేదమ్మా, పశువులకు నీళ్లు పెట్టావా అని అడుగుతున్నాను. చూడు, నీ వల్ల కాకపోతే నేను చూసుకుంటాను, నువ్వేం మాట్లాడుకో. రోజు చెప్పేదే కదా. నాలాంటిది ఇంకోటి ఉంది కదా అక్కడ, మహారాణి లాగా. అవత ఎందుకు చెప్పరు మీరు? ఆహా, నువ్వు చాలా సేపు నుంచి ఇలాగే మాట్లాడుతున్నావు. నిన్ను. నేను నిన్న నైట్ డాడీ దగ్గరే పడుకున్నా. ఎన్ని రోజులైంది నా కూతుర్ని కౌగులించుకుని పడుకుని. ఇలా చూడండి, మీరు ఊరికే వాగద్దు. నిజం చెప్పండి, నిన్న నైట్ మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ? ఇదిగో నా 2 బిడ్డల మీద ప్రామిస్. వీళ్ళిద్దరూ మగపిల్లలు కాదు, ఆడపిల్లలు. చిన్న పిల్లల మీద అబద్ధపు ఓటు వేయకూడదు. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? సరే చెప్తాను. చెప్పండి. నువ్వు నమ్ముతావో నాకు తెలీదు. చెప్పండి, వింటాను. షాక్ అవ్వకూడదు. ఇలా చూడండి, నాకు కోపం తెప్పించుకోండి. చెప్పనా? చెప్తున్నాను, ఇక్కడే ఉన్నాను. ఎంత అడిగినా మీరు చెప్పరు కదా మిమ్మల్ని. ఒరే ముదనష్టపోడా, మమ్మల్ని మోసం చేసి లోపలికెళ్ళి నిద్రపోయావా? ఇలా చూడరా, మీ పెద్దనాన్న కూడా ఇలాగే ఉండేవారు. రాత్రంతా పీకల దాకా తాగి పడిపోయి ఉండేవారు. తర్వాత పొద్దు పొడిచాక వచ్చి ఏం మాట్లాడతారో తెలుసా? సరే గాని నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? అరే, ఎక్కడ కదున్నాను. ఏమంటావా? పని నుంచి రావడం లేట్ అయింది. తర్వాత హోటల్లో తినేశాను, మిమ్మల్ని ఎవరిని కష్టపెట్టకూడదని. నువ్వు ఒంటరిగా తాగావా, లేదా తనకు కూడా ఇచ్చావా? అవును, ఇచ్చాను. హా, అది సరిపోదని ఇక్కడికి వచ్చి ఎండుగడ్డి కూడా తినేసి వెళ్ళాడు. తర్వాత వాడి దగ్గర ఉన్న మిగతా మందుని నేను లాగించి తాగేశాన్రా. అది లోపలికి వెళ్ళాకే నా వణుకు మొత్తం తగ్గింది. రోజు తాగే మందుని నేను తాగకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాన్రా. ఏంటి నవ్వుతున్నారు? వెళ్ళి అందరూ టిఫిన్ తినాలి కదా, తీసిపెట్టే పని చూడండి. బామ్మ, నా చైర్లో ఆది కూర్చున్నాడు. లెగిస్తే గాని నేను టిఫిన్ తిన్ను. నేను లెగను. ఈరోజు అక్కడే కూర్చోమని చెప్పు. అటువైపు కూర్చోరా, అది చిన్న పిల్ల కదా, ఎప్పుడు తనే కదా కూర్చుంటుంది. ఆ జోస్గాడు సర్దికూడు ఎక్కడా? టైం ఎంతైంది అనుకుంటున్నావు? వెళ్ళి తీసుకోరా. తీసుకొస్తాను. ఉదయాన్నే బామ్మ మొదలు పెట్టిందా? జోసికి సర్దికూట అడుగుతున్నారు. నిన్న మిగిలిపోయింది ఇద్దామా? వేళకోళం చాలురా. ఇప్పటికే టైం ఎక్కువైంది, త్వరగా పెట్టు. జోస్ ఇంకా రాలేదే. అతనెప్పుడు ఇంత తొందరగా లేచాడు? అమ్మ ఇలా బెదిరించడం చూస్తే తిన్నావా? జోసి ఇంకా పడుకునే ఉంటాడు. ఆమెన్. ఏరా, ఫాదర్ కావాలని వెళ్ళిన వాడివి నువ్వు. చాలు. ఇప్పుడు ఆ ఫాదర్ నే ఆట పట్టిస్తున్నావా? మర్యాద ఉండేవి తినేసి వెళ్ళరా. ఇప్పుడు కూడా ఫాదర్ అవ్వాలని ట్రై చేస్తూనే ఉన్నాను. అరే వేడివేడిగా ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, బొబ్బట్టు, దెబ్బరొట్టి, దోసి, గుడ్డు, అరటిపండు. వేరేమైనా ఉన్నాయా? నేనేమీ హోటల్లో పనిచేయట్లేదు. ఏయ్,
ఆవిరిలో ఉడకబెట్టిన పదార్థాలు శక్తి బయటకు పోదు. అయితే వాసన చూస్తే చాలా. నోరు ముయిరా, నీ మంచి కోసం నేను చెప్తున్నాను. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంటికి అంతగా మంచిది కాదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నాకు ఈ రోజు టిఫిన్ వద్దు. నువ్వేదైనా తినేసి కాలేజీకి నేను వెళ్ళమ్మా. గ్లాస్ పాలు తాగేసానమ్మా. ఒక్క నిమిషం. ఈ రోజు ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తున్నానా? ఉండు, అమ్మ లేటుగా తీసిస్తాను. వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ఎవరు నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తారు? క్రిటికల్ గా 2 పేషెంట్లు ఉన్నారు. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నా కోసం మీరు రావద్దు. పాపం తన్ని వదిలేద్దాం. 9 గంటలకి 2-3 పెళ్లి వాళ్ళు షాప్కి వస్తా అన్నారు. అందుకని వద్దు వద్దు వద్దు. ఇంకో ఆయన ఏమంటారు? ఈ రోజు సైట్ లో కాంక్రీట్ వేస్తానని చెప్పారు. అయితే మీ వల్ల కూడా కుదరదు. నిన్ను కాలేజ్ ఎంట్రన్స్ వదిలితే చాలుగా, అక్కడ డ్రాప్ చేస్తాను. గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకపోతే ఎలా అన్నయ్య? ఈ బట్టలు వేసుకుని కాలేజ్కి వెళ్ళరానే, నీ పరువు పోదా? మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అది బానే ఉంటుంది. అలంకారం చేసినా చేయకపోయినా ఏనుగే. మ్మ్. నా చిన్న అన్నయ్య ఇలా వస్తేనే నాకు ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ చూడండి. ఉమ్? అదెంతో అనవసరంగా ఆడుకోకు. అవునవును. ఏంటి అవునవును? మీరు అనుకున్నట్టేం కాదు మా అన్నయ్య. ఏనుగు కూడా భయపడ్డు. ఏనుగు చూస్తే భయపడరు, పేడ తొక్కితే భయపడతారు. చాలా ఏదో కామెడీ. కాస్త భోంచేసి వెళ్ళొచ్చు కదా. వచ్చిన తర్వాత తింటానులేవే, త్రీ కాలేజ్ డ్రాప్ చేస్తాను. జోష్, ఎడపల్లి స్వామి గారికి 4 లోడు దుంగలు పంపించు. ఓ అంతేనా? డబ్బులేం అడక్కు, నేను చూసుకుంటాను. ఓరి నాయనో, ఇంతవరకు త్వరగా తెచ్చిందట. నా నోట్లో బూతులు రానివ్వకు. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకోని పోరండి వాడగాడ. ఓ బండి 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 వెనక బండి గట్టి. సరే గాని ఇప్పుడు ఎలా ఎలా వెళ్తావ్? వెళ్తున్నారు? నన్ను కారులో డ్రాప్ నేను చేస్తారా? ఇందాకే చెప్పాను కదా, షాపుకి మనుషులు వస్తారు అని. వాళ్ళు 9 గంటలకల్లా కరెక్ట్గా వచ్చేస్తారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. లేదంటే పెద్ద చేసేటట్టు. అది కాదు, అది వద్దు నేనే వెళ్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి వెళ్ళాలి. నన్ను డ్రాప్ చేయగలరా? బండిని బాగా అరే, తుడిస్తేనే కదా కాస్త మెల్లగా తుడవచ్చుకో, తెల్లగుంటది. బండికి నొప్పి పుడుతుంది. ముందే తుడుచుండొచ్చు కదయ్యా. బండి ఇప్పుడే తుడుస్తున్నా చాలు కదా. చాలు, నా కాలేజ్కి టైం అయింది. చాలా బ్రిలియంట్. గంటలో షాపింగ్ అయిపోతుంది. ఆలోగా వచ్చేస్తారు కదా. ఎప్పుడూ అలా అడగద్దు. రండి అని చెప్తే చాలు, నేను వచ్చేస్తాను. కానీ ఈరోజు నేను రాలేనే. నాకు ఈరోజు ఒక పని ఉంది. నువ్వు ఒక పని చేయి, ఈరోజు ఆటోలో ఇంటికి వెళ్ళు. బాయ్ అన్నయ్య. రే దిగరా. ఏరా కమలో, తాతయ్య గారి పెద్ద ఆశ ఏంటో తెలుసా? ఏంటి జీపు తోలాలనా? కాదా? మమ్మల్ని అందరినీ లాయర్ చేయాలని. ఓ అది జరగలేదు. ఓహో. అందువలేరా ఎవరు ఏవన్నా తనని ఇక్కడ చదివిస్తున్నావు. మీలా కాదు యాని, చాలా బ్రిలియంట్. అవునురా, తెలివైందే. తనకి సరిపడే భర్తని మనం వెతకాలి. అదేం పెద్ద కష్టం కాదులే. మనతో సంబంధం చేసుకుంటానికి ప్రతి ఒక్కడు నుంచుంటాడు లైన్ లో. రోడ్లో వెళ్ళే ప్రతి వాళ్ళని చూసి నేను గుట్టుగా పెళ్లి చేయలేనురా. అది జరిగే పనేనా? అంతస్తుతో. రే చాలరా కాపు. వాడు సరిగ్గా ఉంటాడని నా మనసుకు అనిపించాలి. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? రే వాడు సరైన వాడని నా మనసుకు అనిపించాలి. ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా? ఎక్కు. జీప్ వెళ్దాం. రైట్ రైట్. దాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టుగా ఉంది. అనుమానం ఎందుకు? అలాగే అనుకో. అడ్వకేట్ బాబుతో డిస్కషన్ అనుకుంటా. కరెక్ట్. నా ఫ్రెండ్స్ అంతా చాలా షార్ప్ గా ఉన్నారే. ఇంకొక విషయం చెప్పానా? చెప్పు చెప్పు. బాబు థామస్ అంటే క్రిమినల్ కేస్ అంటావా? ఎందుకు అలా అంటున్నావు? నీకు ఈ రిలేషన్ సెట్ అవ్వదనుకుంటున్నానే. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతోంది, కానీ నాకు అదే కావాలి. కావాలంటే చూడు, రౌడీయిజం మాన్పించి మంచి మనిషిగా మార్చి మీ ముందు నిలబెడతాను. ప్రేమకి ముందు ఏ రౌడీ ఓడిపోకుండా ఉంటాడు? రండ్రా. ఆగండ్రా, తప్పుకోండి.
మీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా గొడవ పడొద్దని? నువ్వెవర్రా ప్రిన్సిపలా? మేము ఇక్కడ నుండారా వెళ్ళాలి? క్యాంపస్ లో రావడానికి నీకేం అర్థంరా? చెయ్యి చూపించి మాట్లాడకరా. చూపిస్తే ఏయ్ రేయ్ ఆపండ్రా, ఆపండి, ఆపండి, మీకే చెప్పేది ఆపండ్రా. నువ్వే కదరా మొదలు పెట్టండి, పత్తితులాగా మాట్లాడతావేంటి? మీరు నాకు నేర్పించకండి. ఏం జరిగిందో నాతో చెప్పాలి. అదంతా అడగడానికి నువ్వు ఎవడవయ్యా? పోవయ్యా. అక్కడికి కూడా వెళ్ళరా? అక్కడికి వెళ్ళి సమాధానం పడాలి కదా. షో పూర్తయిందా? పూర్తయింది. నీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళతో నిన్ను మారుస్తానన్నాను, కానీ నువ్వేంటంటే నేను మంచోడుగానే మారుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేశానో చూసావు కదా. ఏదేమైనా అలవాటు మార్చుకోలేం కదా. నువ్వు ఒక వకీల్లాగా మాట్లాడుతున్నావా? నా ప్రియమైన అని బయటి మనుషులు వచ్చి ఇక్కడ షైన్ అవ్వాలంటే ఇలాంటి కొన్ని పనులు చెయ్యాలి. ఇక్కడ రాకుండా నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా లోడు తొందరగా వెళ్ళాలి. ఇది బాసు వాళ్ళ చుట్టాలకి పగిలిపోయిన ఇటుకలు తీసుకెళ్తే తిట్టేది నన్నే, నిన్ను కాదులే. ఇంతకు ముందు అయి ఉండొచ్చులే. నువ్వు చెప్పేది నేనే వినలే గానీ ముందు నువ్వు మూసుకొని పని చూడు. మూతి బయలిపోద్ది. ఎరా లోడ్ ఎక్కించడం అయిపోయిందా? ఎక్కిస్తున్నారు. సరే గాని ఎన్ని లోడ్లే? 3-4 వెళ్ళి 3-4 కరెక్ట్ గా చెప్పాలి. విషయం ఏంటంటే ఈసారి ఇటుక ఫినిషింగ్ సరిగా లేదు కదా. నేను అనుకున్నా. ఈ ఇటుకలకు స్లీవ్ అయ్యాయి. బట్టీలో పెట్టే ముందు కొంచెం వర్షం పడి తడిసినాయి అంట. ఆ కుర్రోళ్ళు చెప్తున్నారు ఆ ఇటుకలేనంటే. ఇకపై జాగ్రత్తగా ఉండండి. అలాగే. ఈ ఇటుకల్ని అమ్మద్దేంటి? అలాగే. జోష్ ఇటుకలు పట్టి అంటే ఒక మంచి పేరుంది, అర్థమైందా? లారీ టైర్ ని మార్చాలి. నేను మార్చిన టైర్ ని అదేంటి ఈ నెల మార్చడానికి? అయ్యో అలా కాదు. ఎందుకు నువ్వు దాన్ని సరిచేలేవా? నాతో పనిచేసే వాళ్ళంతా సరైన సోంబేరిలా ఉన్నారు. అవునవును. నిన్ను కలిపారంటున్నాను. అయ్యో అది ఎంత డిమాండో తెలుసా? జోస్ నమస్కారం. రా. అది కాదు, మా ఓనర్ గారి విషయం ఇది. మీ ఓనర్కి ఏమైంది? లాక్కుందా? మా యజమానికి ఇటుకలోడు పంపిస్తాన్నారు కదా. నేను అలా చెప్పలేదే, చూద్దామని చెప్పాను. చాలు, అది చాలు. జోస్ పంపిస్తాను అన్నాడంటే తప్పకుండా పంపిస్తాడు. అన్నీ మేము కూడా చూసుకుంటాం. చూడు, సమాధానికంతా నువ్వు ఎదురు చూడక్కర్లేదు. నీకు 5 లోడ్లు ఇటుకలు కావాలి అంతేగా? నాకు కాదు, మా ఓనర్కి. ఎవరికైతే నాకేంటయ్యా. ఇప్పుడు ఈ ఇటుకలన్నీ పాడైపోయాయి, వర్షంలో తడిసినాయి అంతే. తీసుకో. తర్వాత లోడ్ వస్తే దానానికైనా మంచివే కదా ఇవ్వాలి. అయితే తర్వాత పంపిస్తారు కదా. దానం ఇచ్చిన దున్నపోతికి పాలు పితికితాడంటరా ఎవడైనా? చెప్పు. నువ్వు ఊరుకోవయ్యా. సమయంలో పుట్టాడరా వీడు. సాయంకాలం డైరీ పెట్టుకుని వ్యాపారానికి వచ్చాడు. నాకు అర్థమైందిలే. నేను ఇవాళ రాను. నిన్న నాకు సరైన శాస్తి జరిగింది. నేను తాగుడు మానేశాను. తాగుడు కూర్చోండి, ఎవరు చెప్పారు నీకు? ఇలా చూడు, నేను తీసుకున్న అప్పుని తీర్చడానికి వచ్చాను. అరే అప్పు తీర్చడానికి ఒక్కడెళ్తే చాలదా? ఊరికే తోడుకి రారా. మన బామ్మ మీద ఒట్టేసి వచ్చా. నన్ను తాగమని ఇబ్బంది పెట్టుకో. రే ముందు నేనే తాగలేదురా. నిన్ను తెచ్చిన అప్పుని తీర్చకపోతే నాకు ఈరోజు నిద్ర పట్టదురా. రా రారా. సరే వస్తా. ఇదేం సరిపోతుంది, నాకు లార్జే కావాలి. ఏంటి జోసఫ్, త్వరగా మొదలు పెట్టావు? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నా, ఇంతలో నువ్వే వచ్చావు. జోసన్నా ఏమైంది రాత్రి? ఏంటి ఓవరైందా? మరి కొంచెమేగా తాగింది. అవునవును, మీరు డ్రెస్ లేకుండానే ఆడారు. అది కిక్కెక్కి కాదు, బాగా ఉక్కపోసింది అందుకే. నేను ఎవరినైనా కొట్టానా? కొట్టలేదు, పంచాయతీ అధికారి చొక్కా పట్టుకున్నారు మీరు. అదే సమస్య అయింది. సరే ఒక 90 ఇవ్వు. తోమా జోస్కొక 90 ఇవ్వు. సరే నేను మట్టికి ఎందుకు గమ్మునుండాలి? 90 కాదు 60. ఒక పని చేద్దాం, ఒక ఫుల్ తీసుకుందామా? ఫుల్ వద్దులే, తగ్గించొద్దు, తాగుడు కూడా ఆపొద్దు. చెయ్యి దొరదపడుతుంది. రండి. ఇదిగో తీసుకో, తీసుకో బంగారు, ఇది నీకు. ఇదిగో ఇది నీకు. ఇది బామ్మకి. రే ఇక్కడ రా.
ఏంటి ఇదేంటి క్యారెట్ 24 గంటలు ఇదే పనే నీకు? అయ్యో కమలన్న, ఈ ఎంత తిన్నా కూడా ఈ ఒళ్ళు అసలు పెరగట్లేదన్నా. ఎక్కువ ఊదక పగిలిపోద్ది. సరేరా, నీ ఒళ్ళు పెంచడానికి నేను ఒక ఐడియా ఇస్తాను. గోనె గోని కాదు, గోని సంచి పట్టుకో. నువ్వు తినటానికి, ఒళ్ళు పెంచడానికి. అవ్వ వైకోలు తినకూడదు, ఇవి తింటే ఒంటికి మంచిదని తీసుకురమ్మని చెప్పుంటారు అంతేగా. నువ్వు ఎక్కువ మాట్లాడకరా. ఏంటి ఎత్తు? నాకు కాదురా, నీకు. మీ తల మీద పెట్టుకోండి. ఏయ్, నాకు కాదు. అక్కడ చూడు ఎవరు వస్తున్నారు. పట్టుకో. పరా తీసుకో. చేత్తనాయాల. అని బంగారం, అని బంగారం, ఏంటన్నయ్య? ఇలా రమ్మా. ఎప్పట్లాగే పుట్టినరోజు తరపుగా నా గిఫ్ట్ ఇవ్వండి. ఇదిగో పట్టుకోండి. ఇదిగో తీసుకోవే బంగారం. అమ్మా, నేను క్లాస్కి వెళ్ళొచ్చా? ఇక్కడేదో సమస్య అనిపిస్తోంది. సమస్య అంటే వద్దమ్మా, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. సమస్య ఏం లేదన్నయ్య, చిన్న సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇలా చూడు, ఏ సమస్యలు తలదూర్చుకుంటా లోపలికి వెళ్ళిపోవాలి. హలో. సరే వెళ్దాం. ఎక్కడికి? అన్నయ్య కంట పడకుండా నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళ. అయితే మీ అన్నయ్య జీప్ వెనకాల వెళ్దాం. గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదుగా. అబ్బే, ప్రొద్దున్నే మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. చెప్పాను, ఎక్కడికి వెళ్దాం? చేతిలో ఎంత డబ్బు ఉందో చూసుకుని ఎక్కడికైనా వెళ్దాం. బండి స్టార్ట్ చేయి. తర్వాత జోస్, ఒక 30-40 మంది కూలోళ్ళు కావాలి. ఇంకేం కావాలి? తర్వాత 4 కొబ్బరి చెట్లు పెట్టాలి. చాలా, ఇప్పుడు చాలు. నువ్వు ఒక పని చేయి, ఆ లోడ్ ఎక్కించక్కడ. సరే. రే, పాల్ డాక్టర్ చెప్పిన ప్లేస్ కి ఒక 6 లోడ్లు ఇటుకలు ఎక్కించి పంపించరా. డబ్బులు ఎవరిస్తారు? అది వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు మూసుకోనుండు. అరే కృష్ణ, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎలా పని చేస్తున్నారా? వాళ్ళని మీరు చూడటం కాదు, మీరు కూడా పని చేయండి. ఈశ్వరి 4 వయసు, 42. అదేంటి, నేను ముందరే వచ్చాను కదా. అలాగే నువ్వు చెప్తే చాలా. అవునయ్యా, ఆయనే ముందొచ్చారు. నేనే ముందు వెళ్ళాలి. వెళ్తావు. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అసలైన రోగం ఏంటంటే, ఇలా లోపలికి వెళ్ళారా, ఇలా బయటికి వెళ్ళిపోవాలి. మొఖాలు చూడకండి, నేనన్నా నిజమేగా. ఈశ్వరుడు వచ్చినా ఈశ్వరి వచ్చినా నాకేంటి. అయ్యో, వైఫ్ ఇస్ కమింగ్. పదవే. అయ్యో, ఎక్కడికొచ్చి గొంతులేస్తున్నావు? అయ్యో, జాలీగా ఉండటానికి ఇదేమన్నా హోటల్ రూమ్ కాదు కదా. ఇక్కడ ఊరికే ఉండే బదులు వెళ్ళి అక్కడ పంచుడు. బామ్మ అప్పటి నుంచి అరుస్తూనే ఉన్నారు. బామ్మ అరిసిందంటే అది కడుపులు నింపుతోనే, పండు తిన్నందువల్ల కాదులే. నువ్వు కూడా ఒక 1/2 డజన్ తినవే. ఏంటి? నేను కూడా ఒక 1/2 డజన్ తింటేనే వెళ్తాను. సరేరా. ఈశ్వరుడు ఎవరన్నా వెళ్ళండి, నాకేంటి. ఆ నెమలి మీదే ఉన్న పంచం, ఆ నెమలిలో ఉన్న అందం. నోట్లో పెట్టుకొని పాడండి. రే, తినడానికి ఏముందో చూడరా, నేను పాపకు పాట నేర్పిస్తున్నాను. అమ్మా, ఏంటి? తాలూకా ఆఫీస్ నుంచి వస్తున్నాను, మీకు నోటీస్ వచ్చింది. అక్కడ నాటకం వేస్తున్నారా ఏంటి? నీలిమా, అరే నీలిమా, ఈ నోటీస్ తీసుకొని ఇతనికి ఏం కావాలో ఇచ్చి పంపించు. ఓ సంతకం చేశారంటే నేను బయలుదేరుతాను. సంతకం పెట్టాలా? ఇది తాలూకా ఆఫీస్ నుంచి వచ్చిన నోటీస్ అండి. అమ్మా, అదేమిటో ఒకసారి చూడు. వెళ్ళొస్తాను. ఎందుకని ఆ నోటీస్ చేశారు? ఏంటమ్మా మాట్లాడు, నోటీసులో ఏముంది? మన ఇల్లు పొలం జప్తి చేస్తున్నారు. జప్తా? అమ్మా, జోస్ బ్రాండీ కొట్లు తాగినందువల్ల వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా అది పట్టించుకోనందువల్ల ఇప్పుడు ఇల్లు పొలం జప్తి చేస్తామన్న నోటీస్ ఇది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా జరిగింది? ఎంత ఆలోచించినా అంతు పట్టట్లేదు.
నీతో ఎన్నోసార్లు చెప్పాను జోస్ ప్రవర్తన బాగోలేదని. అలా అనకండి, పాపం అందరి కోసం చాలా కష్టపడుతున్నారు. అవునవును, బాధ్యత లేని గాడిద. ఎందుకలా అంటున్నారు? నీకు తెలుసా, వీడు అప్పు చేసి మందు తాగుతున్నాడు. జప్తు అయిందంటే ఆస్తులన్నీ బయటకు పోతాయి. ఛే, ఇప్పుడేం చెయ్యాలి? మనందరం సహాయం చేయాలి. తను ఒక్కడు ఇంత తక్కువ సమయంలో ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? జోస్ రానివ్వు బామ్మ, ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది. సరే తమ్ముడు రాని, అతనే సరి చేస్తాడు. జోస్ చేసింది చాలా తప్పు. మన ఇంటికి ఒక జప్తు నోటీస్ వచ్చిందంటే అది మన ఇంటికే మంచిది కాదు. ఊళ్ళో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అటువంటిదేమీ జరగదు. ఆయన గురించి మీకు తెలుసు కదా, ఎవరికి ఈ విషయం తెలియకుండా చూసుకుంటారు. ఏంటి ఎప్పుడు లేనట్టు మధ్యాహ్నం అందరు కలిసి కూర్చుని మాట్లాడుతున్నారు? ఏమైనా సమస్య? ముసలోళ్ళు ఎవరన్నా లేచారా? బామ్మ ఎక్కడ? అనవసరంగా మాట్లాడకు. ఏమైంది? ఎవరేం మాట్లాడడం లేదు. ఏం చెప్పమంటావు? 26 లక్షలకి జప్తు నోటీస్ వచ్చింది. జప్తీ నోటీసా? అందుకే మీరందరూ ఇలా మౌనంగా కూర్చున్నారా? ఏరా చూసావా, 6 అంట. 6 36. వీళ్ళకేం పనేం లేదా? దానికోసం నీకు తమాషాగా ఉందా? ఇక్కడ మా అందరి కడుపు మండుతుంటే ఓ పంచే, నీ కడుపులో నీళ్లు పోసుకో, మాట తగ్గుద్ది. ఇప్పుడు ఆ విధంగా అంతా ఏం జరగబోయేది లేదు. జప్తీ అంట. వాళ్ళు ఎప్పటి నుంచో అదే చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులంతా ఎప్పుడో వచ్చేసాం. అయినా కూడా నెల నెల నోటీసులు. దీనంతా ఎవరు మైండ్లో పెట్టుకుంటాడు? ఒకవేళ నువ్వు ఇచ్చేసి ఉంటే ఆ ఆఫీసర్ను చూసి నువ్వు మాట్లాడచ్చు కదా. అరే, దానికి సమయం ఉండాలిగా. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఒక రోజంతా గడుస్తుంది. నువ్వు కేర్ఫుల్గా చూసుకుంటా నాకు తెలుసు. మీరందరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. నువ్వెంత బాధ్యతగా ఉంటావో నాకు తెలీదా? రేపు ఆఫీసర్ని కలిసి విషయం ఏంటో మాట్లాడు. దీనివల్ల ఎవరికి హార్ట్ అటాక్ రావద్దు. ఈ అప్పుని ఎలా తీర్చాలో అలా తీరుస్తాను. ఏది ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ఏ జోషు, ఒకసారి ఆఫీసర్ను చూసి కలిసి రారా. ఇప్పుడు వెళ్ళాలా? వద్దొద్దు, ఈ అవతారంలో ఎవరైనా వెళతారా? ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు. ఏమంటావు ముసలి? అవునరా, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. నేనేం తప్పు చేయలేదు కదా. అలా చెప్పి తెప్పించుకోగలమా? 1, 2 కాదు, 26 లక్షలకి ఆర్డర్ వచ్చింది. కూర్చో జోష్. ఈ జోస్కి అలాంటి అవసరం ఉండదు. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలుగా పడిన కష్టమే నాకు ఫలితాన్ని తెప్పించింది. గవర్నమెంట్ విషయం కదా, అమౌంట్ రావడానికి కాస్త టైం పడుతుంది కదా. మనమే కొద్దిగా ఆగాలి. అయ్యో, అంత పెద్ద తప్పు ఎలా సరి అవుతుంది? నేను ఒకసారి ఆఫీసర్ని కలవాలి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆలోచించే ఏ లాభమూ లేదు. అయితే రసీదు ఉంది కదా, అలాగే కంప్లైంట్ కూడా రెడీ చేయి. ఏదైనా కొంచెం ఖర్చు పెట్టాలి. ఇప్పటికీ ఒక స్టే తీసుకో. జప్తీ చేయాలని నోటీస్ వస్తే జప్తీ చేస్తారు. నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అందుకే నీకు చెప్తున్నాను. ఇప్పటికీ ఒక అడ్వకేట్ని చూసుకుని స్టే తీసుకోవడానికి ఏర్పాటు చేస్తే మంచిది. ఇది గవర్నమెంట్తో ఆటలాడుకోవటం. ఇది ఎంత దూరం అయినా పోవచ్చు. ఎందుకు ఈ కేసు కోర్టుని వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతాం? కాకపోతే ఇప్పుడున్న అమౌంట్ ఇస్తే చాలదా సార్? చాలదంది ఎవరు? ఇచ్చి చూడండి. ఏమంటావు జోస్? నేనేం చేయాలో చేస్తాను, కానీ జప్తీ మాత్రం చేయదే. ఇప్పటికీ ఒక స్టే తీసుకుందాం. మన దగ్గర ప్రూఫ్ ఉంది కదా, దాంతో మనం మూవ్ చేద్దాం. ఇంకా 6వ నోటీస్ వచ్చింది కాబట్టి కొంచెం డబ్బు ఇచ్చే తీరాలి కదా. చూడండి, మనమే మన కుటుంబాన్ని నాశనం చేశామన్న పేరు రాకూడదండి. ఎన్నిసార్లు చెప్పిన నీకు అర్థం కదా? నువ్వు పడుకో. మీరు నిద్రపోలేదా? నేను నెక్స్ట్ చూడాలి. ఉదయమే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? పడుకో, వస్తాను. నీకేవేంద్రా? ఏంటో చెప్పరా. ఈ టైంలో నేను ఎలా చెప్పగలను? లేదు, నాతో చెప్పడం కూడా నువ్వు ఇంత ఆలోచించాలా? చెప్పరా. జెన్నీ చెల్లెలకి మంచి సంబంధం వచ్చింది. మిగతా పనులన్నీ చూసుకోమని నేను చెప్పాను. ఇలాంటి సమస్య వస్తుందని ఎవరు అనుకోలేదు. సమస్య కాదు, తనకి ఏం వయసు కాలేదు కదా. పోస్ట్ పోన్ చేద్దాం. ఈ సమస్యను పట్టించుకోకు, నేను చూసుకుంటానులే. నువ్వు మాట ఇచ్చావుగా,
అది మంచిగా జరుగుతుందిలే. ఏంటి ఆలోచిస్తున్నావు? లేదు, అందరికీ కష్టం రావడానికి ముందు తన ఇంటి పని పూర్తి చేసేవాళ్ళరా. అసలు ఎన్ని రోజులుగా అన్న ఇంట్లో ఉండగలను. నువ్వు ఒక ఇల్లు కట్టాలి కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు దానంతటా జరుగుతుందిలే. జని, మీరిద్దరు కలిసి నా చెల్లెలు పెళ్లి చేయాలి. నాకు మాట ఇవ్వండిరా. తవ్వి చూస్తే ఏం కనపడతలేదురా. బుల్టోసర్ తీసుకొచ్చి తవ్వి చూడనా. కాస్త సరిగ్గా వెతకరా. ఓ రేయాలో చూడు. ఇక్కడేనా? దొరికింది. త్వరగా ఓపించి. పరగడుపు నీ దాగే ఉంటే కడుపు మండిపోద్రా. అత వస్తుందిరా. అయ్యో, ఇది చూసిందంటే మొత్తం తాగుద్ది. నువ్వు లోపలికి వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటా. ఏంటి కమ్మలు పొద్దునే పంపు చెడ దగ్గర కూర్చున్నా? అదంతా ఇప్పుడు ఏమి లేదులేండి అమ్మా, ఇప్పుడు నావలే. ఏంటి అక్కడ శబ్దం వస్తుంది? ఓ, అది కొబ్బరికాయ పడిందేమో. కొబ్బరికాయ? ఇది మన జోసే కదా? అవును, మీరు అన్నట్లు జోసువే కదా. నువ్వేంటి నీళ్ళలో ఉన్నావు? బయట మాత్రమే కాదు, లోపల కూడా. కాదు, ఎప్పుడూ జోషి నీళ్ళలోనే ఉంటాడని చెప్తున్నాను అంతే. అమ్మా, మీరు వెళ్ళలేదా? మూసుకోరా, ఇప్పుడే కదా నేను ఎలా వస్తున్నాను. ఓ, మీరు ఇప్పుడేగా వచ్చారు, లోపలికి వెళ్ళండి. ఏదేమైనా నువ్వు వచ్చిన సమయం మంచి సమయం రా. ముందు తినేసి ఆ తర్వాత కథలు నాటకాలన్నీ చెప్పుకోవచ్చు. ఇంకొంచెం వడ్డించినా? చాలు, కొంచెం చాలు. కావాలంటే అడగండి. ఇదిగోండి. ఏంటి నువ్వు దీన్ని మొదటిసారి చూస్తున్నావా? అలా చూస్తున్నావేంటి? అన్నిటికీ ఒక యోగం కావాలి. ప్రారంభించు. నాకు ఉన్నారు 3 కోడళ్ళు. ఏమని చెప్పాను? ఏంటి అద్దాలు? నువ్వు నాకు కూడా తీసుకురాలేదా? ఈ నెల కోట తీసుకురాలేదు, అందుకే ఇది తీసుకొచ్చాను. ఏంటి అత్తయ్య, ఒకటి తీసుకొచ్చారా? అయితే నాకు లేదా? అయితే సరే. నీకు కలిపారా ఇది? ఓ, అంతా నువ్వు చేసుకున్న పుణ్యమేనే. కూతుళ్ళెవరు, కోడళ్ళెవరు, అందరూ ఎంత ప్రేమగా ఉంటారు, అందరూ ఎంత బాగుంటారు. అంతా నా తలరాత. అంతా సర్దుకుని పోవాల్సిందే. అది కాదే, నా పెద్ద కోడలు ఉంది కదా. మీరు కూర్చున్నారా? ఏంటి? ఆయనకి లేట్ అవుతుందంట. పిల్లలకు కూడా క్లాస్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? లెవెల్ తీసుకొస్తాను. భోంచేసి వెళ్ళండి, వచ్చాక తినొచ్చులే. ఇప్పుడే వస్తాను. అయ్యో దేవుడా, ఈ పాటికి మా ఇల్లు అయి ఉంటే భూకంపమే వచ్చేది. నువ్వు అదృష్టవంతురాలివి. వేరే ఎవరితో అయినా చూస్తుంటే నీకు చెప్పేవాడిని కాదు జోస్. అతను చాలా మోసగాడు. యానికి మనం మొత్తం అర్థమయ్యేటట్టు చెప్దాం. వాళ్ళని ఎక్కడ చూస్తావు? బాబు, నేను చెప్పేది విను.
చెప్తున్నాను. నిన్ను నా జీవితం చూసుకోవడం నాకు తెలుసు. నిర్ణయం తీసుకునే వయసు నాకు వచ్చింది. కాస్త ఆగండి. దీన్ని పెట్టుకొని మీపై పగ తీర్చుకుంటాను. నా మీద పడ్డ ప్రతి ఒక్క దెబ్బకి మీరు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఛే, గౌరవం పోయింది. ఆ అడ్వకేట్ కుక్కను కొట్టినట్టు నడు రోడ్లో కొట్టాడు. తను కూడా తప్పు చేసింది కదా. చే, చూసినోళ్ళు ఏమనుకుంటారు? ఆ పరిస్థితిలో తనని చూడగానే ఈయన కాస్త కంట్రోల్ తప్పుంటారు. ఇది అంతేకాకుండా రహస్యంగా మాట్లాడి పూర్తి చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? తన్నెందుకు తప్పు చెప్తారు? కొట్టింది తప్పే. అయినా దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? అయ్యో దేవుడా, ఇంకా ఏమేం చూడాలో. ఆడపిల్లల్ని బాగా కొట్టి పెంచకపోతే ఇది జరుగుతుంది, ఇంతకు మించి జరుగుతుంది. తర్వాత నేను ఏదైనా చెప్తాను. ఊరికే ఏడుస్తుంది చూడు. నా కళ్ళ ముందు నిలవద్దు. అనవసరంగా ఎవరు మాట్లాడుతూ. నేనెవరితోనూ పారిపోవాలనుకోవట్లేదు. పెళ్ళంటూ చేసుకుంటే అది ఆయనతోనే జరగాలి. ఉమ్, ఛ! దానికి ఇష్టమైన వాడినే పెళ్లి చేసుకుంటుందట. ఆ, నువ్వు ఇక్కడున్నావా? నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను రా. ఏంట్రా జోసు ఇలాగా? నేనే పెద్ద తప్పు చేశాను. తను నా చెల్లెలుగా కాదు, కన్నా కూతుర్లా పెంచాను. నాకు తెలుసు కదరా. తన జీవితాన్ని చూసుకోవడం తనకు తెలుసంట. అది నాకు తెలియకుండా పోయిందిరా. ఈ విషయం నాకెందుకురా ముందు అర్థం కాలేదు. హ, జోస్ నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకరా. ఇప్పుడున్న ఆడపిల్లలు ఇంతేరా. వాళ్ళ ఇష్టానికి అన్నీ చేసేసి ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా మాట్లాడేస్తుంటారు. అది చూసి మనం ప్రేమ లేదు వాళ్ళకి అనుకోకూడదు. అని ఏదో తెలియక చేసిందని నువ్వు సర్దుకో. అయినా కూడా తను నాతో. నువ్వు ఎక్కువ ఆలోచించకు జోస్. రా, ఇవాళ మనం కొండెక్కలేదుగా. రా, 2 పెగ్గులేసొద్దాం. లేదు, దేనికి మూడ్ లేదు. 2 పెగ్గులేసామనుకో 3 తన్నుకొస్తుంది. ఆయన తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోదంట. ఉమ్, చెప్పటం మర్చిపోయాను. బాబు నాకు బాగా తెలుసు, మంచోడు. మనమే వెళ్ళి మాట్లాడొచ్చు. అనుకున్న వెంటనే పెళ్లి చేయడానికి కుదరదు. దానికి ఒక సమయం ఉంది. మీరు కొద్దిగా ఆలోచించండి. మిగతాదంతా అన్నయ్య చూసుకుంటాడు. ఉమ్, నా బిజినెస్కి వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. అందుకని వాళ్ళు నాతో పాటు ఉంటే చాలా మంచిది. దారుణమేం కాదు. బాగా ఆస్తుంది, పైగా మంచి పేరు కూడా ఉంది. వేరే పెళ్లి చేద్దామంటే తను అస్సలు ఒప్పుకోదు. ఈ విషయంలో పెద్దవాళ్ళే మంచి నిర్ణయం తీసుకోవాలి. ఉమ్, ఉమ్. మీరు అనుకుంటే అది జరుగుతుంది. ఏదైనా జరిగితే కాలు చేయలు ఇరగొడతాడు. అది మన తల మీద పడుతుంది. సరే, బామ్మతో చెప్పి రేపు అక్కడికి వెళదాం. మీరు మాట్లాడేది చూస్తుంటే అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. జోస్ వస్తే గాని నేను ఏదైనా చెప్తాను. వాడి ఉద్దేశాన్ని వాడి కోసం నేను అడగలేదు. వాడి తాతయ్య, వాళ్ళ నాన్నగారు ఆశీస్సులు వాడి నాలిక మీద ఉంది తెలుసా? ఉమ్, అమ్మా, అబ్బాయి గురించి బాగా చెప్తున్నారు. వింటుంటే నాకు సంతోషంగానే ఉంది. ఆయన ఈ విషయానికి ఏమీ అనరు. ఆ టైంలో ఆయన కోపంలో ఏదో అనుంటారు. అయినా సరే ఇది వాడితో చెప్పి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. అయ్యో బామ్మా, అదంతా అలాగే జరుగుతుంది. అయినా నువ్వు కూడా ఒకసారి చెప్పు బామ్మా. ఏ ప్రాబ్లం లేదన్నయ్య, నేను చెప్తున్నాను కదా. నువ్వు కూడా అలాగే అంటున్నావా? వీళ్ళందరూ బాబు మంచివాడనుకుంటున్నారు. మనమెందుకు దాన్ని పాడు చేయడం? అని మన కూతురు లాంటిదే. తెలిసి తన దగ్గర అలా నుంచుంటాం. ఏమీ జరగదు, మంచే జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. తను సంతోషంగా ఉంటుందో చాలు మనకి. ఓకే చెప్తే సరిపోదు, మనమే జరిపించాలి. అది నాతో చెప్పాలంటే. పోతే రేపు బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు కూడా రావాలి. నాకు విరోధం అంటూ ఏం లేదు. హఠాత్తుగా అక్కడికి వెళ్ళడానికి ఏదోలా ఉంది. ఓ పని చేద్దాం, నా బదులుగా నువ్వు వెళ్ళేది.
హలో హలో. బాబు. ఏంటి చిన్న పరీక్షలు నమస్కారం అయిపోయినాయా? రండి రండి. అమ్మా, నేను చెప్పాను కదా ప్రముఖ నటి అని, బామ్మ. అమ్మా, ఇది డాక్టర్ పాల్, అది వాళ్ళ అమ్మ, అది అలెక్స్, అది నిక్సన్, వాళ్ళు వాళ్ళ భార్యలు. తర్వాత ఈవిడ జోస్ వాళ్ళ వైఫ్ లిల్లీ. అందరూ బాబుకి బాగా తెలిసినట్టున్నావు. అది మన గురించి చెప్పకుండా ఉంటాడా? మీరు మా ఇంటికి అల్లుడైతే నాకు సపోర్ట్ గానే ఉంటుంది. అయినా అక్కడ నీకేంటే బలహీనంగా ఏదో మాట ఉంది? వరుస కన్నాలే. బామా వాళ్ళు సొంత వాళ్ళు కదా, అందుకని గొప్పగా చెప్తున్నాడు. అయినా కానీ దాని గురించి ఎందుకు మాట్లాడటం? అక్కడ పౌరుషానికి ఏం తక్కువ లేదుగా. ఆల్రెడీ ఒక వీరాన్ని మేము చూసాం. లేదు, అందరి గురించి నేను ఎలా చెప్పట్లేదు. నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉండమ్మా. చెప్పకుండా వచ్చినందుకు తప్పుగా అనుకోద్దు. నీ గురించి చెప్పినప్పుడు బామ్మ చూడాలనింది. దానికేముంది, మీ ఇంటికే కదా రాబోతున్నాడు. ప్రాణంతో వదిలితే చాలు. మా జోషి ఒక తెలియకుండా ఒక తప్పు చేసేసాడు. ఎలాగైనా మనందరం ఒకే కుటుంబం కదా. నాకు చాలా సంతోషం. మా కుటుంబంలో 4 స్తంభాలు. నా పౌలు, జోన్సను, మిక్సను, అలెక్స్. ఇక మీదట నువ్వు అందులో స్తంభం. మన కుటుంబం ఆచారం ప్రకారమే అన్ని చేద్దాం. ఒక 20 కాసులు బంగారం ఇచ్చేద్దాం. ఆ? నగలు ఒక సమస్యే కాదు బాబు. అలా కాదు, ఖర్చులు చూసుకుంటే ఒక 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది కదా, ఏమంటారు? చూడరా జోష్, మీరు నలుగురు చేరితే ఇదొక పెద్ద విషయమా? పెళ్లి వేడుకలు ఘనంగా చెయ్యాలి. మన కుటుంబ అంతస్తు చూసి అందరూ అదిరిపోవాలి. తర్వాత ఇంకా బామ్మకొక ముత్యాలహారం కొనాలి. అరే అవన్నీ అవసరం లేదు. ఎందుకు అనవసరం ఖర్చు? జోష్, బామ్మకు ఒక ఆశ ఉంది. ఆ? చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నువ్వేదైనా చెప్పావంటే ఆ, చెప్పాల్సిందో చెప్పండి. మిగిలిన వాళ్ళలాగా పెళ్ళెప్పుడు నువ్వు ఒక ప్యాంటు కొనుక్కోవాలి. అయ్యో, ఏంటే నీకు ఇష్టం లేదా? నా మనవడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చూడ్డానికి 1000 కళ్ళు కావాలి. ఎన్టీ రామారావు లాగా అలా ఉన్నాడు నా మనవడు. అబద్ధం చెప్పకండి బామ్మ. అన్నయ్య పాతదంతా మర్చిపోయాడు. ఇప్పుడు తనే పెళ్లి జరిపించబోతున్నాడు. అది మంచిదేలే. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడం ఒక రకంగా మంచిదేలే. నువ్వేమంటున్నావు? అదంతా నీకు అర్థమవదు. చూడాని, మన పెళ్ళయ్యాక మనము చుట్టాలైన తర్వాత నేను మీ చిన్నన్నయ్య కలిసి ముందు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటుంటే బాగుంటుంది కదా. అది నిజమే, చిన్నన్నయ్యకి సంతోషంగా ఉంటుంది. అదే మీ చిన్నన్నయ్య సంతోషం, అదే నేను చూడాలి. చూసారా బామ్మ, బంగారం మనం తక్కువ పెడుతున్నామేమో అని నిక్సన్కి అనుమానం. తోడ పుట్టింది కదా, ఎంతైనా ఇవ్వని. కారు ఇల్లు రెడీ చేయడానికి నేను బయలుదేరనా? కాస్త ఆగరా, అప్పు తీర్చడానికి వెళ్ళినప్పుడు రెడీ చేయొచ్చులే. పెళ్ళయ్యాక చూసుకుందాం ఈ అప్పుల గోల. చుట్టాలందరూ వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. టీ 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 జోసన్నా టీ. అమ్మా మీకు వితౌట్ పెళ్ళికి రావడానికి నాకు కూడా డ్రెస్ తీసుకుంటారు కదా. నాకు వద్దు. దానికి నేను పెళ్లికి తీసుకెళ్తానేగా, నువ్వేగా ఇంటికి కాపురివి. అయ్యో పాపం, ఏనికొక షర్టు పంచే కొనాలి. తీసుకోరా జోసు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి శాండీ? ఏం లేదు. జోస్, నా గురించి నీకు తెలుసు కదా, పని చేయడానికే టైం లేదు. కావలసిందంతా నువ్వే చెయ్యి, ఎందులోనే తక్కువ ఉండకూడదు. ఇదంతా నువ్వు జోషికిటి చెప్పాలా? వద్దు, అది నాకు తెలుసమ్మా. అయితే పద్ధతి ఇదే కదా. ఇది తీసుకో, ఇవి నీలి నగలు. కావాలంటే తాకట్టు పెట్టచ్చు. అయ్యో వద్దు, అవసరానికి డబ్బుంది, అప్పుడు ఎందుకు అనవసరంగా అప్పు చేయడం? అదే కదా, పాత నగలకి ఎక్కడ గౌరవం ఉంది?
అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఆ ఏం చెప్పాలి మామ, పెళ్లి సీజన్ కదా, కారు దొరుకుతుందా? అది సరే. ఎలాగో కష్టపడి రెడీ చేశాను. అయినా అడ్వాన్స్ ఇస్తే కన్ఫర్మ్ అవుతుంది. అనయ్య, ఉదయాన్నే కమల్ దగ్గర డబ్బులు ఇచ్చేయి. ఆ డబ్బు నువ్వే ఇచ్చుండొచ్చు కదా. అవును, కాంక్రీట్ ఖర్చు ప్రతిరోజు తలపైన వెళుతుంది. లెక్కలకి క్లీన్ తెరవకు. ఇప్పుడు నీకు ఏం కావాలి? ప్రస్తుతానికి ఒక 5,000 ఇస్తే చాలు. ఇదిగో 25,000 ఉంది, దేంట్లో తీసుకుందాం? వద్దొద్దు, నీ స్థాయికి మించి నువ్వు నాకు నగలిచ్చావు. ఇప్పుడు డబ్బు ఇవ్వాలనుకుంటున్నావు, నాకు వద్దొద్దు. బిజినెస్ వేరే, కుటుంబం వేరే, రెండింటిని కలపకు. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, అక్కడ నగలు తీసుకుంటే డబ్బులు తక్కువ అవుతాయి, మనకు కొంచెం లాభం కదా. అదే మంచిదయ్యా, మనకి డబ్బులకేం తక్కువ లేదు కదా. ఓ, మీరిక్కడే ఉన్నారా? ఏమైందండి? అదంతా ఏం కాదు. నాకు తెలుసు, పెళ్ళికి డబ్బెలా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ జోషికి డబ్బులంటే కరువు అయ్యేంటి? ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? లక్షల్లో మనకు అప్పు ఉందని అక్కడ ఎవ్వరికీ తెలియదు కదా. చెప్తే వాళ్ళు సహాయం చేస్తారుగా. అయ్యో, హెల్ప్ చేస్తారా? అరే, నాకు తెలియకుండా పోయింది. డబ్బులు ఎలా రెడీ చేయాలని చెప్పడానికి వచ్చావా? ఓవే. ఓ, ఎవ్వరికీ చెప్పరు, రావాల్సిన డబ్బు కూడా అడిగి తీసుకోరు. ఇటికెలా అమ్మిన డబ్బు త్వరగా ఇస్తే సమస్యలు అయిపోతాయిగా. పెద్దనే చెప్పినందువల్ల ఎంత డబ్బు రావాల్సింది ఉంది? పెద్దనే దాన్ని మర్చిపోయి ఉంటారు. అదంతా అడగొద్దు, వేరేమైనా దారి ఉంటుంది. వద్దు, ఇక నేనేమి చెప్పదలుచుకోలేదు. నా వల్ల ఇంతే కుదురుతుంది లిల్లీ. నా మీద కోపం లేదుగా? ఏమంటున్నారు? మీతో జీవించడం నా భాగ్యం అండి, కానీ పెళ్లి ఖర్చులు ఆలోచిస్తుంటే. అదంతా సరవుతుంది లేవే. అని పెళ్ళిని మనం గ్రాండ్గా చేద్దాం. వెళ్ళు. అందంగా ఉన్నావు. త్వరగా టైం అవుతుంది. రామ్మా. రా, జాగ్రత్త. బాగున్నారా? చూసావా, అమ్మాయి ఎలా ఉందో? నువ్వేంటి కూర్చో. రండి, రండి, రండి. త్వరగా ఎక్కరా. అమ్మా, లిల్లమ్మా, ఆ? బాబు వాళ్ళమ్మ అక్కడే ఉంటారు. ఆ రోజులాగా నిన్నేమన్నా అంటే నాకు కష్టంగా ఉంటుంది. దా, మనం వేరే కారులో వెళదాం.
రోజు అప్పు తీర్చబోతున్నామని మీరు బార్కేగా వెళ్ళేది. ఇదిగోండి అన్నయ్య, ఈ డబ్బు తీసుకుని ఆయనకి కొనివ్వండి. ఆహా, మంచి రోజు అది ఇక్కడ వచ్చి కూర్చున్నావేట్రా? పద పద. అని బాబు వచ్చేటప్పుడు ఇంట్లో ఉండాలి కదరా. నాకెందుకు అది సరిగా అనిపించడం లేదురా. ఇప్పుడు అప్పు తీర్చడానికి వెళ్దామా? ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత మనం తాగడానికి వెళ్దాం. 2 పెగ్గులు కొట్టుకుంటూ ఇప్పుడు ఎలా రాలే? ఓహో, అదంతా నేను చెప్తాలేరా, రా నువ్వు రా. అన్నీ అక్కడే మాట్లాడేసాను. ముందు తీపు తినాలి. వాళ్ళకు కూడా ఇయ్యి. ఆ, ఇంకొకటి తీపి ఎక్కువగా తినకుండా ఉంటే మంచిది బామా. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొచ్చు. ఆయిల్ ఫుడ్ ఉంటే నేను మంచిది కాదు. తీసుకుంటా. దానికి అమ్మ మందు తింటే చాలు, అంతా సరిపోతుంది. ఎవరు కావాలో తీసుకోండి. ఇది టీ, ఇది కాఫీ. అయ్యో బాబు, ఏంట్రా బ్రేక్ ఇది? వాళ్ళు వచ్చేసారనుకుంటా. చెప్పిందంతా గుర్తుంది కదా. దేనికి నువ్వు భయపడక నేనున్నాను, నువ్వు వెళ్ళు. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. పేషెంట్ చూడటానికి టైం అయింది. నేను వస్తాను, సరేనా? నేను వెళ్ళొస్తా. నైట్ క్యాంప్ లో కలుద్దాం. అంతా అక్కడ మాట్లాడొచ్చు, సరేనా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకు కొన్ని టిప్స్ ఇవ్వాలి. నువ్వు ఇక్కడే కూర్చో బాబు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను త్వరగా వస్తాను. ఆ ఫోటో చూసావా? అది జోస్ మారువేషం వేసుకున్నట్టుందే. హ, జోసా? అది వాడి తాతయ్య ఫోటో. ఓ, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్నారు కదా. ముఖం మాత్రం కాదు, ప్రేమ, అలవాటు, పద్ధతి అంతా. ఓ, అది నాకు తెలుసు. ఏంటి ఇప్పుడు వచ్చావా? నువ్వేంట్రా అలా నిల్చున్నా? వచ్చి కూర్చో. మీ తాతయ్య ఫోటోని చూసి వీడు అంటున్నాడు నువ్వు మారువేషంలో ఉన్నావట. చాలా వేడిగా ఉంది, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. ఇంకో పెగ్గు పోయిరా. అట్టాగే తాగేసి సంతోషంగా ఉండాలి. నాకన్నా 2 పెగ్గులు ఎక్కువనే తాగారు కదా, చాలు. బాటిలే ఖాళీ చేసావే. నా మనవుడు జోస్ దగ్గర ఎంత అడిగినా ఇస్తాడు. ఇంకొంచెం పోయిరా, పోయి. ఇప్పుడు నేను తీసుకొచ్చింది తాగితే చాలు బామ్మ. అది కుదరదు. 2 పెగ్గులు జోస్తో తాగితేనే నాకు నిద్ర వస్తుంది. పోయిరా, పోయమంటున్నాను కదా. నన్ను కొడుకన్నావా? ఒప్పుకుంటున్నావా? మళ్ళీ మార్చవు కదా. ఈ నీ కొడుకు నీకు తెలిసిన ఒక అమ్మాయిని ప్రేమించాడు, కరెక్టే కదా? ఇందులో ఏమైనా తప్పుందా? కరెక్టే కదా కదా? ఈ కాలంలో లవ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ మాట విను. మన తాతయ్య నిన్ను ప్రేమించి నీతో పారిపోయిన విషయం గురించి నాకే తెలుసు. అప్పుడు కొట్టడానికి చంపడానికి ఎవరు రాలేదు కదా. అది ఆ కాలం. తాతయ్య ఈ ఊళ్ళో గొప్ప నాయకుడు. ఆయన్ని ఎవరు తలెత్తి కూడా చూడరు. అదే తరానికి చెందినవాడ్రా మా జోసు. కానీ ఇప్పుడు అలా కాదు బామ్మ. నాకు జోస్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? కానీ ఆయన ఎందుకు బామ్మ నా మీద ఇంత కోపంగా ఉన్నాడు? నిన్న అసలు ఎవరికి రా నచ్చదు. నువ్వు నా బంగారు కొండవిరా, నా బుజ్జి. రారా ఇక్కడికి రా. రారా రా. ఈ బిడ్నారా ఆ రోజు నువ్వు కొట్టింది. కౌగులించుకొని ఒక ముద్దివ్వు. ఇవ్వు, ఇవ్వరా. మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. నేను ఎప్పుడో మర్చిపోయాను. ముందు మొదలెట్టినట్టున్నావు. అంతా అయిపోయింది. గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్, గుడ్ నైట్.
బామా బామా మీ బామ్మ అవుట్, ఫుల్ బాటిల్ లేపేసింది. తను మనవరాడు పెళ్ళి సంతోషుడు తాగిందిరా, వదిలే. ఏంటి పోనీ, ఇదంతా సరైన రీతి కాదురా. వదిలేరా, ఓ పంచే, ఆ మిగిలిపోయిందంతా నువ్వు తాగేరా. ఇప్పుడు అది తాకపోతే నాకు నిద్ర పట్టదు. అయినా బామ్మ మనల్ని మర్చిపోయింది చూసు. ఏంటోలే. ఇంకా నిద్రపోలేదా? ఈ రోజు తాగారా? మీ బామ్మ నన్ను బలవంతం చేసినందువల్లే నేను తాగాను. అన్నయ్య వదిన చాలాసేపు వెయిట్ చేశారు. అదేం పర్లేదు, వాళ్ళని లేపి పిలుచుకోరా. వాళ్ళతో నేను కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి. అవును, మీ భాగవతం అంతా వాళ్ళు చూడాలా? పిలువకలే, నువ్వు పిలువనక్కర్లేదు. ఏం చేస్తున్నారు? తాగినప్పుడు నాకు కింద పడుకోవడమే ఇష్టమే. దీనివల్ల నేను లోకల్ గా అనుకోకు. లోకలు మీ చిన్ననేనే జోస్. పాడేనే పక్కా లోకల్. తర్వాత నా పాట ఎప్పుడు నువ్వు వినలేదు కదా, ఇప్పుడు నేను పాడతాను. ఆ తలగనే ఇవే సూపర్ పాట పాడతాను, విను. పాడమంటావా? పాడాలా? ఈ బాధలన్నీ నాకిప్పుడు ఏమి కొత్తవి కాదు. ఈ బాధలన్నీ నాకు అలవాటైపోయాయి. ఈ బాధలు ఇలా చూడు, ఈరోజు నసగిర చూడకెళ్ళాలి. జోసన్నే వస్తున్నారు, త్వరగా రా. నేను స్నానం చేయడానికి ఇంకా టైం పడుతుంది. అతనికి పొద్దున ఏదైనా ఆఫీస్ వెళ్ళాలా ఏంటి? ఇవాళ అంతే జోసు, పినాయాలు పోసి కడగకుండా ట్యాంకులో దిగామనుకో దురద వస్తుంది. మరిదిగా మాట్లాడరా, వాళ్ళని ఇక్కడే చేయనివ్వు, మనం అక్కడ పిలిచేద్దాం. కానీ బాలగోపాలుడికి బాగా పీసి పెట్టి రుద్దు, రంగు వస్తాడు. రమ్మంటున్నాక వదులు వదులు వదులురా. బాబు, నీకు కావాల్సింది తీసుకొని తినరా, నువ్వు తీసిపెట్టు. ఎంత సిగ్గుపడుతోంది, నీవు తీసుకొని తినరా. బాబు టీ తాగండి. టీ తాగే అలవాట్లేదండి. సరే కాఫీ నాకు కాఫీ కూడా వద్దు. ఇంకా మీరు కొత్తగా మర్యాదలు ఇవ్వడం నాకు నచ్చట్లేదు. నాకు ఇవన్నీ అస్సలు నచ్చవు. బాబు, గుడ్డును మాత్రం తింటావా? అంటే శరీరం పెంచాలంటే మనం తినాల్సింది ఈ గుడ్డు పల్లీలే కదా. ఏమంటారు డాక్టర్ బావా? అవునవును, ఉడికించిన గుడ్డు తినాలి. లేదు, ఇంత త్వరగా తినేసావా? నాకు తినడానికి మూడు లేదు. ఏమైంది? అదంతా మీకు చెప్తే అర్థం అవ్వదు. ఇంతకు ముందు మీ ఎవరింటినైనా గవర్నమెంట్ జప్తీ చేసిందా? అది ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది. నా జోస్ ఇక్కడ ఉన్నంత వరకు అలాగంతా జరగదు. కేస్ కోర్టుకు వెళ్లే దినం వచ్చేసింది. ఇది వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు ఎలా ఉందో తెలుసా? అందరూ కలిసి బాకీ తీరుస్తారు. సమస్య ఎంత ఏం లేదు, నేనంతా సరి చేశాను. సరి చేసావా? చాలా రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. ఎవరైనా ఏమైనా చెప్తే వెంటనే మాట్లాడేయాలి. ఓ, అలా అంటే నేను ఇప్పుడు వేరే ఉన్నాను. అదేంటంటే నేను అలా అంతే ఏం చెప్పలేదు. అర్థమైంది. జోసు, ఆ రోజు జరిగిన సమస్య అతను అంత త్వరగా మర్చిపోడు. నువ్వు తనకి ప్రేమ చూపించి తన్ని దారిలో తెచ్చుకోవాలి. మీ మీద బాబుకి చాలా ప్రేమ ఉంది. నాకు తనంటే ఇష్టమేనే, కానీ చెప్పేం ప్రయోజనం? ఇప్పుడు క్షమించబడితే మీకు ఓకేనా? నేను చెప్తాను, చెప్పండి. ఆ బాకేదో వాడు తీర్చేయచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఊళ్ళో వాళ్ళ చేత మాటలు పడతాడు? కావాలనే కాదు బామ్మ, చేతుల్లో డబ్బుండాలి కదా. ఏంటి, వాడి దగ్గర డబ్బులు లేవా? బంగారం గొలుసు అమ్మాడు కదా, ఆ డబ్బులు ఏం చేశాడు? అన్ని విషయాల్ని చూడాలి కదా. ఎందుకంటే హాలో బ్లాక్స్ వచ్చిన తర్వాత మన బిజినెస్లో నష్టం వచ్చింది.
ఆయన ఇంత చేశారు కదా బామ్మ. మ్మ్. ఇది అందరూ తెలుసుకుని హెల్ప్ చేయటం ఆయనకు అసలు నచ్చలేదు. ఆ తండ్రిలాగే కొడుకు కూడా మంచాడు. నువ్వు అడిగినందువల్ల చెప్తున్నాను బామ్మ. ఆయన పెళ్ళి, ఈ ఇంటి మీద అప్పు, ఇవన్నీ కలిపి ఎన్నో లక్షల అప్పు ఇప్పుడు ఆయనకుంది. దీన్నంతా ఎలా తీర్చబోతున్నారో తెలియడం లేదు. దానికేం బాధ లేదమ్మా. పిల్లలందరూ ఐకమత్యంగా ఉన్నారు. అందరూ కలిసి బాకీ తీరుస్తారు. ఈ బాకీ జోషి చేసింది కాదు కదా. ఏదో ఒక దారి దొరకకుండా పోదులే. ఏమే నిన్ను సైడ్ డిష్ తీసుకురమని ఎంతసేపు అయింది? తొందర. ఏంటి ఇలా తాగుతున్నావు? ఇలా తాగితే కడుపు అంతా మండి కాలిపోతుంది. అదే నాశనం అయిపోయింది కదే. నాశనం అంటే జీవితమే నాశనమైందే. నా జోసు ఎప్పుడన్నా బాధపడి నువ్వు చూసావా? కష్టంగా ఉంది. ఒక ఇంట్లో ఆడపిల్ల కాలు పెడితే గొడవలే నిన్ననే. ఇక్కడ అలాగే ఆపోజిట్టే. ఆ అల్లుడని కూడా ఆ కుటుంబాన్ని విడదీస్తున్నాడు. అని చూసుకున్న అబ్బాయి చూడు, మాట ప్రవర్తన అస్సలు నచ్చలేదు. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకే. నువ్వెందుకు ఇవన్నీ చూస్తావు? నువ్వు వాడిని చూస్తవే సరిపోయింది కదా నీకు. నీ గురించి తెలియక నేను పెళ్లి చేసుకున్నాను. చూడండి, నన్ను మాత్రం కెలకొద్దు. ఏదేమైనా నిన్నొక్క మాట అనకూడదే. నీకు నోరెక్కువ అని చెప్తున్నా. అక్కడ జరిగేవన్నీ నువ్వు అమ్మలక్కలకి చెప్పి వాళ్ళ కుటుంబం విడిపోయేదాకా వచ్చిందనుకో, నిన్ను ఏం చేస్తానంటే. అప్పీల్ వెళ్ళింది కాబట్టి 25 నుంచి 24 తక్కువ చేశారు. అది 4 విధాలుగా కడితే చాలు. ఒకటైపోయిందిగా, మిగతాది మెల్లగా తీర్చేస్తాను. కొన్ని డబ్బులు చెల్లించి ఇప్పటికి జప్తు ఇవ్వకుండా చూసుకోవడం మంచిది. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఏ క్షణమైనా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఆయన ఏదో ఒకటి చేస్తారులే. మనం ఎందుకు ఊరికే టెన్షన్ అవ్వటం? అవనక్కర్లేదు, టెన్షన్ అవనక్కర్లేదు. అయితే అంతా అయిపోయినట్టే. తర్వాత మీ షైన్ కూడా తగ్గుతుంది. ఏం కాదు, అన్నయ్య జాగ్రత్తగా ప్రతి విషయం చూస్తున్నారు. మీ దగ్గర చనువు ఉన్నందువల్ల అడుగుతున్నాను. ఒకవేళ ఇక్కడ ఏమి జరగలేదంటే మీకు కూడా ఏ సమస్య రాదు. మీకు అర్థమవుతుందా? ఏంటి ఇద్దరు ఏదో గుసగుసలాడుతున్నారు? నీ గొప్పల గురించి చెప్పుకుంటున్నాం. అలాగా అయితే మీకు నీళ్ళివ్వడం. పోయవే ఒక గ్లాసు. ఈ ఇంట్లో తాగడానికి పర్మిషన్ ఉన్న ఒకే విషయం ఆ మంచినీళ్ళే. ఇక్కడ నాకు చిరాగ్గా ఉంది. ఏ పని చేయకుండా 3 పూటలు తినే సుఖం మా పిల్లలకి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇద్దరు ఇలా తిని తిని లావయ్యారా? కుటుంబ భోజనం అని విన్నాను, కానీ ఇది కొంచెం ఓవరేలే. నేను ఇది ఓర్చుకోలేకపోతున్నాను. జీవితంలో కాస్త ప్రైవసీ ఇష్టపడనోడు ఎవడుంటాడు? మీకు అలాంటి ఆశలు లేవా? నిజం చెప్పండి. ఇక్కడ ప్రైవసీకి లోటు లేదు. ఎవరైనా ఏవైనా తినొచ్చు. నచ్చినట్టు ఉందని చెప్పకండి. భోజనం ఉందనండి అంతే. అదే తన చేతులతోనే వంట చేసి తన భర్తకి వడ్డించడంలో ఒక సుఖం ఉంటుంది. అవన్నీ ఆడవాళ్ళకే అర్థమవుతాయిలే. ఏంటి అంటే మేము ఆడపిల్లలం కదా? మాకు కూడా ఆశలుంటాయి. మరెందుకు మీకు నచ్చినట్లు మీరు ఉండట్లేదు? ఇదిగో మేము నేర్పిస్తాము ఎలా ఉండాలని. మేము అని చెప్పొద్దు, నేను అని చెప్పండి. ఓహో, కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్నారా? ఈ అలవాట్లన్నీ వాళ్ళకి తెలుసు. ఇలా బతకటం కూడా ఓ సుఖమే. నాకేమా సుఖమొద్దు. ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంట్లో వండిన భోజనం మాత్రం చాలు. మీ వల్ల కాదంటే చెప్పండి. ఈ ఊర్లో ఎన్నో హోటళ్లున్నాయి. కానీ ఇప్పటి వరకు మేవలా అందరూ కలిసి వండుకోవడం కాదు, వాళ్ళు విడివిడిగా వండుకోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. లేదు, ఎవరిని ఎదిరించినట్టు ఉండదు కదా. అందరూ ప్రశాంతంగా తినొచ్చు కదా. అందరితో నేను మాట్లాడి చెప్తాను. ఒకవేళ నేను చెప్పేది తప్పనిపిస్తే వద్దు, మీరే ఆలోచించండి. ఎవ్వరు దీన్ని వ్యతిరేకించరు. మీరు చెప్పిన దాంట్లో కూడా విషయం ఉంది. అది కరెక్టే. కానీ మా భర్తకి తెలిస్తే అప్పుడు ఉంటుంది. అవును, చంపేస్తారా ఏంటి? కొత్తగా పెళ్ళయ్యాక చుట్టాలు ఇంటికి పిలిచి భోజనం పెడతారు. అదొక సాంప్రదాయం. అలాగే మనం ఒకరోజు పెద్దన్నయ్య ఇంటికి వెళ్దాము, ఇంకొక రోజు నిక్సన్ ఇంటికి వెళ్దాము. ఎవరైనా రావద్దంటారా? లేదు, అలా అనలేరు. అయినా కూడా బాబు, అది కరెక్ట్ కాదు. అంతా సర్దుకుంటుంది.
తీసుకోండి అమ్మా, ఇందులో స్వీట్స్ ఉన్నాయి. వీళ్ళందరి ముఖం చూస్తుంటే డల్లుగా ఉంది కదా, నువ్వు వెళ్ళి ఏంటని చూడు. నేను మా ఇంటికి వెళ్తా, అక్కడ ఉంది కదా పెద్ద రాక్షసి. ఏమైంది అందరు ముఖాలు ఇలా పెట్టుకున్నారు? అల్లుడు కూడా పెద్దన్న ఇంటికి వెళ్ళారు. అక్కడేం చేస్తున్నారు? ఈ రోజు అక్కడ విందు భోజనం. అరే అంతేనా, నేను వెళ్ళి చూసిస్తాను. ఒక కుటుంబ చరిత్రమే మార్చి రాయపడిపోయే రోజు ఈ రోజు. నాన్ వెజ్ తీసుకురా. సాంబార్లో ఏదో కొంచెం తక్కువైంది. అదేంటంటే ఇంటికొచ్చి ఇంకా ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను, ఏదో ఒక లోటు ఉండొచ్చు. అదంతా 2 రోజుల్లో సెట్ అవుతుంది. ఆ తర్వాత రేపటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ నేను చూసుకుంటాను. వద్దు వద్దు, విందు భోజనం అన్నారని అందుకు ఒప్పుకున్నాను. మా కుటుంబంలో ఇటువంటి అలవాట్లు లేవు. ఇలాగే కదా అన్ని అలవాటు చేసుకోవాలి. ఆ, ఆ, అరే పర్వాలేదే, లిల్లీ బామ్మ ఎందుకు రాలేదు? ఓ నా గురించి చూస్తున్నారా? నేను వెళ్ళి తీసుకొస్తున్నాను. వద్దు, పిలవనక్కర్లేదు, మనమందరం తినేసాం కదా. ఉమ్. ఓ సరే, మనం ఇంకో రోజు కలుద్దాం, సరేనా? ఛ, తప్పయిందే. తన్ని ఎలైనా ఒప్పించి లిల్లీని తీసుకురావాల్సింది. అది బామ్మతో తినడానికి ఎవరైనా ఉండాలి కదా, అందుకే ఆవండి పిలవలేదు, అంతే కదా. సమస్య లేదు, ఒక చేంజ్ కోసం అంతే. బామ్మ దీని గురించి దిగులు పడుతున్నారు. ఎక్కడ పడుకున్నారా? లేదు, భోజనం చేయకుండా కూర్చొని ఉన్నారు. రోజావే చిన్ని రోజావే, అలిగావా చిన్ని రోజావే, నీ చిలిపితనాన్ని. ఆప్రా, చావుడికి ఏదైనా పాటుంటే పాడు. ఎందుకని? నాతో మాట్లాడవా? ఇలా చూడండి, తెరవబోతున్నాను, కొంచెం కూడా ఏమైనా చూసుకోండి. అయ్యో ఏడుస్తున్నారా? సరే నేను తాగను, ఇదిగో తీసేస్తున్నాను. ఇదిగో నేను కాస్త పట్టుకోండి. బాధ గీద అన్ని క్షణాల్లో మాయమైపోతుంది. లేదురా, అది నేను పోయేటప్పుడే పోతుంది. నువ్వు అక్కడ కూర్చొని తిన్నావా? అక్కడ తింటే ఏంటి దిగదా? ఇల్లు కుటుంబం వచ్చిన తర్వాత అందరికీ ఆశ అంటూ ఉంటుంది, అందులో ఏం తప్పు? నేను ఈ ఇంటికి వచ్చి 60 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా నా ఆశ ప్రకారమే జరిగింది. ఇక మీ ఇష్ట ప్రకారమే జరగని. వెళ్ళరా, వెళ్ళు. అయితే భోజనం వద్దు. నాకు ఆకలిగా లేదురా. మీకు వద్దంటే నాకు వద్దు. అయితే నువ్వు తినలేదా? మీ 2 పెగ్గులు వేస్తేనే కదా నాకు నిద్ర పట్టేది. దా, దీన్ని కాస్త పట్టుకో. జోసు, నా మనవుడా, నువ్వు ఈ బామ్మని వదిలేసి వెళ్ళిపోతావారా?
ఇన్స్టాల్మెంట్లో డబ్బు కట్టానని చెప్పాను కదా, మిగతాది కూడా కట్టేస్తాడు. కట్టకపోతే గవర్నమెంట్ వచ్చి అంత జప్తీ చేసుకుపోతుంది. ఆస్తులు మొత్తం ఆడి పేరున లేవు కదా. అదంతా ఎవరికి తెలుసు ఎవరెవరి పేరు మీద ఏం ఆస్తులు ఉన్నాయని? నేను దాని గురించి ఆలోచించలేదు. నాకు తెలిసిన ఒకే విషయం, నాన్న చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, ఇల్లు చిన్నవాడికిమ్మని. దానికి మేము ఒప్పుకున్నాం. అదెలా కుదురుతుంది? మన ఇంటి పద్ధతి ఇల్లు చిన్నవాడికే కదా. నాన్న చెప్పిన మాటకి మేము ఎదురు చెప్పలేం. నాన్న అనంతరం జోసి మొత్తం చూసుకుంటున్నాడు. ఇంతవరకు మా కుటుంబంలో ఎలాంటి లెక్కలు చూసుకోలేదు. అదే ఇప్పుడు సమస్య. ఎవ్వరికి ఏ లెక్కలు తెలియవు. నాకు తెలిసింది నేను చెప్తాను. ఇల్లు జప్తి అవ్వకుండా ఉండడానికి నేను ఒకటి చెప్తాను. గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బులు మాత్రమే కాదు, జోస్ బయట ఎన్నో లక్షలు అప్పు చేశాడు. ఊరు ప్రజలతో నిలబడి ఎన్నోసార్లు వాళ్లకు జామీన్ ఇప్పించాడు. ఇవన్నిటికీ మనం ఎందుకు కష్టపడాలి? అది సరే, జోస్ ఏం గవర్నమెంట్ జాబ్ చేయట్లేదే జామీన్ ఇవ్వడానికి. ఈ జోస్కి జామీన్ అంటే ఏంటో తెలుసా? మీరు అనుభవించే ఈ కుటుంబ ఆస్తి. తర్వాత ఇల్లు, నగలు, ఇటుకల పట్టి, మిగతా ఆస్తులు అన్ని జోస్ పేరు మీద ఉంటే మీరందరూ ఏం చేస్తారు? ఏయ్, అలా జరగదు. అలా అవ్వకూడదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఎంత తొందరగా అవుతుందో మీ ఆస్తులన్నీ విడదీసుకోండి. ఇదంతా మిమ్మల్ని అంతా విడదీయాలని నేనేం చెప్పట్లేదు. రా 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 రా, స్థానానికి వస్తున్నావా? రా. 1 2 3. మేఘం కరిగెను తకచికు తకచికు, మెరిపే మెరిసెను తకచికు తకచికు, జల్లే కురిసెను తకచికు తకచికు, జల్లే కురిసెను. మేఘం కరిగెను తకచికు తకచికు, మెరిపే మెరిసెను తకచికు తకచికు, జల్లే కురిసెను తకచికు తకచికు, జల్లే కురిసెను. మీరెళ్ళి ఆ చెరువులో స్నానం చేయొచ్చు కదా. వరా బావులు సయ్యా, తొందరగా స్నానం చేయండి. ఏ బావులు సయ్యా. నువ్వు ఎప్పుడు ఇక్కడ స్నానం చేయవే? పొద్దున్న పేడలో పడిపోయారా, అది ఒళ్ళంతా అయిపోయింది. సర్వీస్ చేద్దామని తొట్లో మునుగుతున్నా. ఇకపై ఇందులో ఎలా స్నానం చేసేది? హలో, ఈ పంపు సెట్టు నీళ్ళనే పుణ్యంగా చూసుకుంటాం. ఇందులో మునిగి స్నానం చేసామనుకో, మనం చేసిన తప్పులన్నీ ఆటోమేటిక్గా పోతాయంట. బయటికి రారా, వాళ్ళు వచ్చింది నీకు తెలీదా? చేసుకో చేసుకో. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ స్నానం చేస్తావో? లేదు, జప్తీ చేసేటప్పుడు ట్యాంక్ ని మాత్రం వదిలిపోతారా ఏంటి? ఇప్పుడు డాక్యుమెంట్ అన్ని చూడటానికి ఏం జరిగిందని కాదు బాబా, ఎవరెవరి పేరు మీద ఏముందని తెలుసుకోవడానికే. లేదు, బాబు తెలుసుకోవడం మంచిదే కదా. ఉన్నదేదో అందరికీను. ఇప్పుడు అందరూ విడివిడిగా వెళ్ళి సంపాదించవలసిన అవసరం లేదు కదా. అంటే ఊరికే చదివి తెలుసుకోవడంలో ఏ సమస్య లేదు కదా. ఇది చదివి ఏం ప్రయోజనం? జోషున్ ఇంటి దగ్గరే కమల ఇల్లుంది. అది కరెక్టే, కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి కదా. ఓ పని చేద్దాం, నేనున్న చోటగా కమల ఇల్లుంది, అది జోస్ తీసుకొని. ఇప్పుడు ఎందుకు ఇదంతా? తను అక్కడే ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. ఈ ఇల్లు ఇలాగే ఉన్నప్పుడు నేనెందుకు వేరే ఇల్లు చూడాలి? రాసిన ప్రకారం ఈ ఇల్లు ఇటుక బట్టి 5 ఎకరాల పొలం యానిది. జోషియే ఇదంతా చూసుకుంటున్నాడు. నగల కొట్టు నిక్సన్ చూసుకుంటున్నాడు. ఇంతవరకు ఏ సమస్య రాలేదు కదా. బామ్మ, అందులో ఏ సమస్య లేదు. అయితే ఎవరెవరికి ఏ భాగాలు ఇచ్చాలో తెలుసుకోవాలి కదా. అంటే ఆయనకి ఇల్లు, ఆ ఇటుకల పట్టి.
ఇంత అన్నం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఉదయం పని ఎక్కువగా ఉన్నా 4-5 పలహారాలు తయారు చేయకపోతే నాకు మనసు అదోలా ఉంటుంది అవ్వా. ఇక్కడున్న ఒక్కొక్కళ్ళని చూసి నేను అనాథని కాదని ఆనందంగా బతుకుతున్నాను. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. నువ్వు దిగులు పడకే, ఇదంతా ఒక సమస్యే కాదు. దిగులు పడలేదండి. జరుగుతున్నవి తలుచుకుంటే భయంగా ఉంది. ఏదో గిల్టీగా ఫీల్ అవుతోంది. అంతా సరవుతుందేవే, వదిలే. ఎవరికి కష్టం లేకుండా అన్నిటినీ సరిచేయాలి. తప్పకుండా సరిచేయాల్సిందే. అందరూ ఒకే నిర్ణయం మీద ఉన్నప్పుడు ఆస్తి ఎలాగండి విడతీయకుండా ఉండగలరు? ఉండాల్సిందే. ఈ రోజు వరకు నేను ఇచ్చే అలవాటు పడ్డాను. ఇకపై అడగాల్సిన పరిస్థితి. అందరి దగ్గర ఇంకోసారి అడిగి చూద్దాం. అదొక్కటే మన అవకాశం. మనం కలిసిన ఈ చోట్లోనే బామ్మ కళ్ళు మొయ్యాలి. ఏంటి అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు? చెప్తే నేను నవ్వుతాను. ఆదివారం చర్చికి వెళ్ళకుండా నా తల తింటున్నాడు. మంచి విషయమే, అందరినీ కలిసి చూసే అవకాశం దొరికిందిగా. ఏంటంటే ఒక చిన్న విషయం. మనం అందరూ కలిసి చేస్తే జరిగే పని. ఎప్పటికైనా ఇది తెలియస్తుందని నాకు తెలుసు. అయినా కొద్ది రోజులు అయిన తర్వాత మన ఆస్తిని పంచుకుందాం కదా. కొన్ని రోజుల తర్వాత జప్తు జరుగుతుందా? నా వైపు నుంచి కూడా కొంచెం తప్పుందో నాకు తెలుసు. కానీ మన అసలు గుప్పుడు మట్టిని కూడా ఎవరు తీసుకెళ్ళకూడదు. ఆస్తి మీద ఆస్తిపడి ఇలా చేయలేదంటే ఇలాంటి విషయాలన్నీ త్వరగా పూర్తి చేయాలి. అది కాకుండా స్టాంప్ డ్యూటీ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. మన తాతగారు సంపాదించిన ఆస్తిని మన బామ్మ ఈ భూమి మీద కాల్పెట్టిన తర్వాతే మనకి మంచి జరిగింది. బామ్మ కాలవేంత వరకైనా కాస్త వేచి ఉండొచ్చు కదా. బామ్మ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? అందరి భాగాలు విడదీయాలనుకుంటే అది జరగని చూసు. ఏం చేస్తాం? అయ్యో, మీరెంత దిగజారి మాట్లాడనక్కర్లేదు. సొంత చెల్లెలు భర్తనే కదా నేను. మీ అన్న తమ్ముళ్ళు మీ ఆస్తులు, దాన్ని మీరు విడదీసుకుంటారో తీయకుండా ఉంటారో బిజినెస్ చేస్తారో అదంతా మీ ఇష్టం. మధ్యలోకి నన్ను లాగకండి. వచ్చిన పని పూర్తయిందా? అంటే నాకు కొన్ని పనులున్నాయి. నేను ఒకసారి చూడొచ్చు. అయ్యో, తన చర్చికి వెళ్ళిందే, రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఇంత అన్నం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఉదయం పని ఎక్కువగా ఉన్నా 4-5 పలహారాలు తయారు చేయకపోతే నాకు మనసు అదోలా ఉంటుంది అవ్వా. ఇక్కడున్న ఒక్కొక్కళ్ళని చూసి నేను అనాథని కాదని ఆనందంగా బతుకుతున్నాను.
ఎంతో సంతోషంగా కలిసి ఉండేవాళ్ళం. నువ్వు దిగులు పడకే, ఇదంతా ఒక సమస్యే కాదు. దిగులు పడలేదండి. జరుగుతున్నవి తలుచుకుంటే భయంగా ఉంది. లోపలేదో గిల్టీగా ఫీల్ అవుతోంది. అంతా సరవుతుందేవే, వదిలే. ఎవరికి కష్టం లేకుండా అన్నిటినీ సరిచేయాలి. తప్పకుండా సరిచేయాల్సిందే. అందరూ ఒకే నిర్ణయం మీద ఉన్నప్పుడు ఆస్తిని విడదీయకుండా ఎలాగండి ఉండగలం? ఉండాల్సిందే. ఈ రోజు వరకు నేను ఇచ్చి అలవాటు పడ్డాను. ఇకపై అడగాల్సిన పరిస్థితి. అందరి దగ్గర ఇంకోసారి అడిగి చూద్దాం. అదొకటి మన అవకాశం. మనం కలిసిన ఈ చోట్లోనే బామ్మ కళ్ళు మొయ్యాలి. ఏంటి అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు? చెప్తే నేను నవ్వుతాను. ఆదివారం చర్చికి వెళ్ళకుండా నా తల తింటున్నాడు. మంచి విషయమే, అందరినీ కలిసి చూసే అవకాశం దొరికిందిగా. ఏంటంటే ఒక చిన్న విషయం, మనం అందరూ కలిసి చేస్తే జరిగే పనే. ఎప్పటికైనా ఇది తెలియస్తుందని నాకు తెలుసు. అయినా కొద్ది రోజులు అయిన తర్వాత మన ఆస్తిని పంచుకుందాం కదా. కొన్ని రోజుల తర్వాత జప్తు జరుగుతుందా? ఉండాల్సిందే. కొంచెం తప్పుందో నాకు తెలుసు, కానీ మన అసలు గుప్పుడు మట్టిని కూడా ఎవరు తీసుకెళ్ళకూడదు. ఆస్తి మీద ఆస్తిపడి ఇలా చేయలేదంటే ఇలాంటి విషయాలన్నీ త్వరగా పూర్తి చేయాలి. అది కాకుండా స్టాంప్ డ్యూటీ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. మన తాతగారు సంపాదించిన ఆస్తిని మన బామ్మ ఈ భూమి మీద కాల్పెట్టిన తర్వాతే మనకి మంచి జరిగింది. బామ్మ కాలవేంత వరకైనా కాస్త వేచి ఉండొచ్చు కదా. బామ్మ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? అందరి భాగాలు విడదీయాలనుకుంటే అది జరగని చూసు. ఏం చేస్తాం? అయ్యో, మీరెంత దిగజారి మాట్లాడనక్కర్లేదు. సొంత చెల్లెలు భర్తనే కదా నేను. మీ అన్న తమ్ముళ్ళు, మీ ఆస్తులు, దాన్ని మీరు విడదీసుకుంటారో తీయకుండా ఉంటారో బిజినెస్ చేస్తారో అదంతా మీ ఇష్టం. మధ్యలోకి నన్ను లాగకండి. వచ్చిన పని పూర్తయిందా? అంటే నాకు కొన్ని పనులున్నాయి. నేను ఒకసారి చూడొచ్చు. అయ్యో, తన చర్చికి వెళ్ళిందే, రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఎవరు ఒప్పుకోలేదు బామ్మ. ఒక్కొక్కరు నిర్ణయంతో ఉన్నారు. తీసుకోండి, అందరూ తీసుకోండి. నువ్వు తప్పుగా తీసుకున్నట్టే నేను ఒకటి చెప్పనా? 1-2 సంవత్సరాలు ఇటుకలు బట్టి రెంటికిస్తే అందువల్ల ఇప్పుడు ఏం జరగబోతుంది? అవసరానికి డబ్బు వస్తుందిగా. అదీ కాకుండా మనం ఇలా మూసుకొని ఉండటం మనకి కష్టంగా ఉంది కదా. మీరు ఇక్కడ ఇలా కూర్చుంటే సరిపోతుందా? పని అవ్వాలి కదా. అవును, మొదలు పెట్టాలిగా. అయినా ఆయనకి పట్టుదల ఎక్కువ. ఇటికల పట్టి తనదే కదా. ఆలోచించి చూస్తే నాకు సరే అనిపించింది. ఈ కాలంలో జీవించడానికి ఎంత కష్టపడాలి. అందువల్లే ఈ పట్టిని నేను నడిపిద్దామనుకుంటున్నాను. పనివాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు.
చదివింది చాలు. ముందే నీకు తెలివి ఎక్కువలే. చదివినంత మాత్రాన ఎక్కువ ఏమైపోదు. మరెందుకు చదువుతున్నావు? నేను కాస్త సంతోషంగా ఉండాలిగా. సంతోషం? ఈ రోజు నాకు చాలా సంతోషమైన రోజు తెలుసా? ఏ రోజు మీరు సంతోషంగా లేరు? మీ ఇంటి భోజనం మానేశాక సంతోషించాను, ఆస్తి విడదీశాక ఇంకా సంతోషించాను. ఇది అలాంటిది కాదే. ఈటికెల పట్టి యజమానైన సంతోషం. ఆ పట్టీలో ఇవాళటి నుండి నా పని వాళ్ళే పనిచేస్తారు. తర్వాత మీ కుటుంబ ఇల్లు, అది కూడా మనకే కదా. అక్కడే నేను అన్ని విషయాలు క్లియర్ చేసుకున్నాను. జరగకూడదంతా జరిగిపోయింది జోషి. ఓ జరిగిందా? ఏం జరిగింది? ఏమీ జరగలేదు. జోషు జోషు జోషు? జోషు ఇట్రా. నేను చెప్పేది విను. ఇట్రా ఇట్రా, వెళదారా? వాళ్ళు చెప్పడానికి ముందే మనం వెళ్ళిపోయి ఉండాలి, కానీ వెళ్ళలేదు. అందరూ కావాలనుకుని అన్నిటినీ సహిస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు సహించినందుకు శిక్ష ఇది. ఎవరిని బయటికి పంపించలేదు. అవునా? ఈ ఇంటికి మేము రాబోతున్నామని బాబు చెప్పినందుకు అర్థమేమిటి? మీరెప్పుడు ఇలాగే ఉంటారు. అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టే ఉంటారు. అందరికంటే కూడా మీరు మంచివారే, డబ్బున్నవారు. నాకు అదే ఇష్టం. కానీ మా గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన ఇల్లంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ ఉండడానికి నాకు ఏ కష్టం లేదండి. కానీ ఏమండి, మన బిడ్డలకి ఒక మంచి జీవితం ఇవ్వాలి కదా. చెప్పండి, మనం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదామండి. నువ్వు ఏమైనా తిట్టు, నేను అది వినడానికి సిద్ధం. అందరి కోసం జీవించింది, అందరి మీద ప్రేమ పెట్టుకోడు నా తప్ప? దీన్ని పెట్టడం వల్ల కాస్త కష్టపడేది ఎవరంటే కమలే. మిగతా విషయాలు సరైనంత వరకు అక్కడ ఉండడానికి అంగీకరిస్తే చాలు. ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు. మేము రాబోయేది లేదు, అక్కడ ఉండబోయేది లేదు. నిజానికి మీ ఆస్తిని తీసుకోవడం కూడా నాకు చాలా కష్టంగా ఉంది. డబ్బులు ఎప్పుడు కావాలన్నా వచ్చి తీసుకో. రిజిస్ట్రేషన్ మనకు అనుకూలంగా పెట్టుకుందాం. జోసు, నీ కష్టం నాకు తెలుసు. నీ కుటుంబాన్ని సహాయం చేసేంత వసతి నాకు లేదు. కానీ నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అదేం సమస్య కాదా? వీణ కూడా చాలా బాధపడుతుంది. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం అవట్లేదు. వాళ్ళ ఇంటి నుంచి డబ్బొచ్చింది, అది నీకు ఇస్తున్నాను. అయ్యో, అదంతా వద్దు. నువ్వెందుకు వద్దంటున్నావు? నువ్వేం తప్పుగా అనుకోకు. ఆమె చెప్పింది. నువ్వెందుకు దాన్ని బాధ పెడుతున్నావు? వద్దు, ఇంకొక అప్పు కూడా వద్దు. ఇది అప్పు కాదు, ఏమి కాదు. అవును, నీ ఆస్తులన్నీ అమ్ముతావని విన్నాను. నేనేం చేయాలో తెలియకుండా. ఏయ్, తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తులురా. అది వేరొక చెయ్యి మారడం నాకు ఇష్టం లేదు. నువ్వురా, నీకేం కావాలి అది నేనిస్తా. ఆస్తులు ఎవరికి వద్దు. అది మీనా పేరుని రాయి, మిగతాది నేనిస్తాను. నువ్వెందుకు నవ్వుతున్నావు? లేదు, సంతోషం వల్ల. రే కమలో, నాకు చాలా సంతోషంగా ఉందిరా. అన్నయ్య నాకు సహాయం చేస్తా అన్నారా. రే, నాకు వాడు సహాయం చేస్తాడంట. ఇప్పుడు నేను ప్రశాంతంగా అలాగే వెళ్ళిపోవచ్చు కదా.
కాబట్టి నేను వెళ్ళిపోనా? వెళ్ళిపోనారా? నేను వెళ్ళిపోనా? వెళ్ళిపోమని నేను చెప్తానారా? రే నువ్వెవర్రా నాకు? ఎవర్రా నువ్వు? ఎవరా నువ్వు? కొట్టానంటే ఏడవకూడదు, ఏడవకూడదు. తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఏడవకూడదు. నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ బయటికి చెప్పలేకపోతున్నాడు. అందువల్ల వద్దురా, చాలు, తాగింది చాలు. నువ్వు ఎక్కువ తాగేసి మనసు చెప్తా. అరే జోషి, సంతోషంగా ఉంది. అందరూ వచ్చారా? సంతోషంగా ఉంది. నేను పోవడానికి ముందు అందరినీ చూస్తాను కదా, సంతోషంగా ఉంటాను. సంతోషం. నాకు ఒకే ఒక ఆశ ఉంది. ఒక్కరోజు కూడా నాకు అన్న ఇంట్లో నుంచి తినని భోజనం కూడా రాలేదు తెలుసా? ఒక్కరోజు కూడా. ఎందుకు ఒక్క పూట కూడా నాకు భోజనం పెట్టలేదు మీరు. జోసు వెళ్ళి పడుకో, బయట వాళ్ళు ఉంటారు. నేనే ఊరు వాళ్ళ గురించి మాట్లాడలేదు, మన గురించిగా మాట్లాడుతున్నా. అమ్మా నెక్సా లేదు, నీ ఇంటి పని మాత్రం పూర్తి చేయలేంట్రా. నన్ను క్షమించు. క్షమిస్తావు కదా? క్షమిస్తావు కదా? క్షమిస్తావురా బంగారా? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నాన్నలాగా మంచిగా చదివి ప్రయోజకుడు అవ్వాలి, అర్థమైందా? చూసి నాన్నలాగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకరా. క్షమించండి, నాకు కాస్త ఎక్కువ అయింది. ఏ కమల్, వాడిని తీసుకెళ్ళు. అరే జోష్, పడుకోవాలి. వెళ్ళు వెళ్ళు. నాకు ఈ రాత్రికి నిద్ర లేదు, నేను పడుకోను. నేను ఈ రోజు రాత్రి సంతోషంగా ఉండి తెల్లారేంత వరకు ఇక్కడే ఉంటాను, పడుకోను. వెళ్ళండి బాబా, వెళ్ళండి. వెళ్ళమ్మా, మీరు వెళ్ళండి. చెప్తున్నా వెళ్ళండి, లోపలికి చెప్తున్నాగా. ఓ నీ అంకమ్మ బాబా. చూసావా మెరిసే ఆ నక్షత్రాన్ని చూసావంటే మన తాతగారి నానమ్మ గారి ఆత్మలేది మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నారా? చూసావా చూసావా వాళ్ళు అక్కడి నుంచి మెరుస్తున్నారా? ఏమండి, ఎందుకు ఇంత ఆశ చూపించి నన్ను పెళ్లి చేసుకున్నారు? ప్రేమొద్దు, కాస్త మనశ్శాంతిగా ఉండనిచ్చారా? ఒక ఆడపిల్ల ఆశపడేది ఇదేనా? మీ నుంచి నాకు దక్కిందా? ఒక్కరోజైనా ప్రశాంతంగా ఇంటికొచ్చారా? చాలే, ఎక్కువ మాట్లాడకు. అందరూ ద్వేషించేలా చేసి మా చిన్నన్నయ్యని, చిన్న వాడి పేరెత్తడానికి కూడా వీల్లేదు. నన్ను ఇలాగే చంపేయండి. చంపాలో వద్దో నేను చూసుకుంటాను. నీకు పెట్టింది తిని నోరు మూసుకొనుండు. పెళ్ళయ్యి కొన్ని రోజులే కదా అయింది, ఇప్పుడు వాడిని వద్దంటున్నావు? ఊర్లో అందరూ ఏమనుకుంటారు? నువ్వే కదా ఇష్టపడి చేసుకున్నావు, నువ్వే ఏదోటి చేసుకో. ఎంత కష్టపడి నేను ఈ పెళ్లి చేశాను. నగలకు నగలు, కారు కారు, లక్షలు తగలేసి పెళ్లి చేశాను. ఎందుకైనా మంచిది మీరు వెళ్ళి అక్కడ ఏంటో చూడండి. విచారించక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళకపోతే కొన్ని రోజులు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత చూడమ్మా, సొంత వాళ్ళని వదులుకునేది ఈజీ, వాళ్ళని సంపాదించుకోవడం కష్టం.
రాణి ఏమైంది? ఇక్కడ అందరి లెక్కలు తప్పుగా ఉన్నాయి, కానీ నీకే తప్పు జరగకుండా ఉండొచ్చు. ఎలాంటి సమస్య లేదమ్మా, నీకన్నేగా నేనున్నాను. తను మన ఇంటికి దీపం లాంటిది. తాతయ్య నాన్నగారి ఆత్మ ఇంట్లోంచి వెళ్ళబోతోంది. వాడితో వెళ్ళొద్దని చెప్పు. నువ్వు చెప్తే వాడు అదే కదా వింటాడు. తెగింపు తీసుకుంది. జోస్ తెగించాడంటే మార్చుకోడు. వెళ్ళి ఆళ్ళ పనులు చూసుకోండి. అందరూ వాళ్ళ పనులే చూసుకుంటున్నారు. నా మనవడు జోసు వాడు జీవితాన్ని మర్చిపోయాడు. నా మనవడు వెళ్ళిపోతున్నాడే. మేము వెళ్ళొస్తాం. నిన్ను వదిలేసి వెళ్ళడానికి ఏం నిన్ను జోసు నువ్వే మాట్లాడుకో. పోయిన సరే నా చెల్లెలు వట్టి నచ్చిందని చెప్పింది, అందుకే వదిలేను. ఇప్పుడు చెప్పాను, వదలరా. నన్ను పాత జోసెఫ్ ని చేయనివ్వకో. నిన్ను వద్దు. అయ్యో బామ్మ. జోష్ అన్నయ్య, నేను బయలుదేరుతాను. ఈ అడుగు ఏరా జోసు, నువ్వు ఈ బామ్మను వదిలేసి వెళ్తావారా? నువ్వు వెళ్ళాక ఈ బామ్మకి ఇంకెవర్రా ఉన్నారు? నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపోరా. బామ్మ, రా.